అలా అనకక్క, కొంచెం ఓచుకోక. హారతులు కస్తూరి కానుకలు కర్పూర హారతులు కస్తూరి కానుకలు కడతేరేను జన్మ కడతేరిను గుడి దాటేను అమ్మ గుడి దాటిను మమకారమంటూ మనిషే కదా దయవున్నవాడే దైవాలకు కర్పూర హారతులు కస్తూరి కానుకలు కడతేరేను జన్మ కడతేరిను గుడి దాటేను అమ్మ గుడి దాటిను. కాలాల దిక్కుల్లో కన్నీటి మబ్బుల్లో ఏ గాలి వానలోనో ఓ చుక్కరాలింది జోలాలి లేకున్నా ఏ జాలి రాకున్నా ఆ కొండ కోనలోని ఓ పువ్వు పూసెనులే పెంచేటి పాసం ఆమెన మామ పంచిరుది ప్రాణం నా అన్న ప్రేమ నువ్వు మీసాలన్నాడే కన్నుడే తానైన వేళ ఏ కాళిదాసొచ్చి రాసేను కవిత కర్పూర హారతులు కస్తూరి కానుకలు కర్పూర హారతులు కస్తూరి కానుకలు కడతేరేను జన్మ కడతేరిను గుడి దాటేను అమ్మ గుడి దాటిను. ఏకనా ఆ నల్లవుని కొంచెం దూరంగా కట్టుంచు. నా సావి రంగా అది ఎదైనప్పటి నుంచి మంచి ఇదైపోతుంది. నీటితో కలిపి కట్టేస్తే ఇవి కూడా పాడైపోతాయి. కట్టి వెళ్ళు. అమ్మగారు ఈ ఎండలో మీకు ఎందుకని శ్రమ, మీరు లోపలికి వెళ్ళండి, ఆ పని నేను చూసుకుంటాను. వెళ్ళండి. కాసేపు ఎండలో నిలబడ్డంత మాత్రం నేనేం కందిపోలేరా? నా సామిరంగా బలటోరండి మీరు. మీరు ఇట్లా కట్టపడ్డం అయ్యగారు చూశారంటే మమ్మల్ని మక్కురు కొట్టుని బాధినట్టు చెట్లతోనే బాధేస్తారు. మీరు వెళ్ళండి అమ్మగారు, నా మాటేనండి. ఏంట్రా రాముడు, ఏంట్రా గొడవ, ఏం జరిగింది? ఏం లేదయ్య గారు, అమ్మగారు నీడబాటుకి వెళ్ళమంటున్నాను, ఆడు వెంటం లేదు. సర్లే, అది నా మాట విందు, ఇక నీ మాట వింటుందరా? రే, దీని కొడుక్కి కూతురు కూడా అచ్చం దీని బుద్ధిరే వచ్చారా? అందుకే నేను ఎంత చెప్పినా వినకుండా చదువు చదువు అంటూ విదేశాలకు వెళ్ళిపోయారు. నా సావరంగా చదువుకున్న వాళ్ళు ఉంటారండి ఈ పల్లెటూళ్ళలో. మీ పిచ్చి కాకపోతే. ఆయనది పిచ్చి కదరా, ప్రేమ. ఈ వయసులో కన్నబిడ్డలు కళ్ళ ముందే ఉండాలని ప్రతి తల్లిదండ్రి కోరుకుంటారు.
వాళ్ళు దూరం అయితే ఉండే బాధ నీకు ఇప్పుడు అర్థం కాదులే. నీకు పెళ్ళై ఒకళ్ళో ఇద్దరు పిల్లలు పుడితే తెలుస్తుంది. ఊరుకోండి అమ్మగారు, నా మొఖానికి పెళ్ళి ఒకటే తక్కువ. నీ మొహానికి ఏంట్రా బంగారం. సరిగానండి, మీ షష్టిపూర్తి పండక్కి ఆ అబ్బాయి గారు అమ్మాయి గారు వస్తున్నారు కదా? వస్తామనే రాశారు, కానీ వచ్చే వరకు నాకు నమ్మకం లేదు. వచ్చి తీరుతారు. మీకు నాకు పందెమేనా? నీతో పందాలు పంతాలు నా వల్ల కదలేవా, నువ్వు వెళ్ళు. అరే నా సామరంగా, మీరేమో ఊరికి ప్రెసిడెంట్, ఊరంతా మీరంటే భయపడి సత్తారు, మీరేంటండి అమ్మగారంటే భయపడిపోతారు. ఏం బాబు ఏంటి? నీకు తెలియదురా ఇలాంటి పందాలు దొరకదు. నువ్వు పందాల మాట సరే గానీ ముందెళ్ళా కస్తూరి సంగతి చూడు. కస్తూరా ఏం చేసినది? ఆ మల్లయ్య గారి తోటలో పడి నానా జాతర చేస్తా ఉందిరా. అనుకుంటూనే ఉన్నాను, తెల్లారింతసేపు అయినా దాని మీద ఏ రిపోర్టు రాలేదే ఉంటాను అనుకుంటూనే ఉన్నాను. వచ్చేసింది. రై నువ్వు వెంటనే వెళ్ళి అది ఏ చెట్టో పుట్టో ఎక్కి కాలు చేయి వెరగొట్టుకోక ముందే లాక్కెళ్ళి ఇట్లో పడే. అక్క మాకెవరికి ఆ కాయలు అందటలేదు, నువ్వు కొంచెం కోసి పెట్టవు. మగాళ్ళ మనకే అందడం లేదురా, ఆడపిల్ల దానికే అందుతాయిరా. నోరు మూసుకోరా లడ్డు, మీ రోడ్ పేరని ఒప్పుకోండి. మరి ఒప్పుకుంటున్నా గుంజులు తిండి. ఇప్పుడు చూడండి నా తడాకే ఏంటో. ఏంటో నువ్వు చేస్తున్న పని? నా సామిరంగా ఇట్లా దొంగ పనులు చేయకూడదు ఎన్నిసార్లు చెప్పాను? పదంటికే. నేను రాను. ఇదిగో నువ్వు నేను చెప్పిన మాట ఏం లేదంటే నిన్ను ఈ ఊరిని వదిలేసి పారిపోతాను. అయ్య బాబాయ్, నువ్వు పారిపోతే నేను చచ్చిపోతాను మాయా. అయితే పదింటికి. రేయ్ ఈ తోట నీదే కదా, సోతా ఊరుకుంటావేటి? పోసుకొనిరా, అది ఎవరి తోటలో కాలెడితే అది పంట పడినట్టే, నీకు తెలుసు కదా రావుడు. నా సామిరంగా అది ఎగిరిగిరి జారి కింద పడితే దాని కాళ్ళు ఇరుగుతాయి, నీకు తెలుసు కదా ఎదవల్లారా. మీ నమ్మకాల కోసం ఆ కత్తును ఉసిగొలుపుతున్నారు, దాంతో అది నా నెత్తి మీదకి కూర్చుంటుంది. బుద్ధి లేదు. పదా ఒరే ఉన్నీరా. నోరుముయా, బళ్ళోకి వెళ్ళమంటే వెళ్ళకుండా అలర్ చేస్తున్నావా? రా రాజ్యం, వాడు అలా లాక్కెళ్తున్నాడంటే ఏముంది, మామూలే. అది మళ్ళీ ఏ చెట్టు ఎక్కుంటుంది. జాగ్రత్త. పద. రాను రాను నీ అల్లరి మరీ ఎక్కువైపోతుంది. చూడు బురదలో దొలిని గేదెకి మళ్ళీ ఎంత మురికి ఉన్నావు. వెళ్ళి స్నానం చేసిరా. ఇదిగా. అయ్యో అది ఈ లోపల అనబడుతా నీళ్ళు. ఏంటి ఏమైంది? ఏమైంది చెప్పు. సంతోషం కదే, మనల్ని చూసి కప్ప తడవాలి గాని కప్పను చూసి మనం తడవడం ఏంటి? ఇదిగో ఇట్లా స్నానం మధ్యలో రాకూడదు ఎన్నిసార్లు చెప్పాను. వెళ్ళు స్నానం చేయి. అది పోయిందమ్మా, వెళ్ళమ్మా బంగారు స్నానం చేయి. వెళ్ళు. అసలు నీ గారాబమే దాన్ని చెడగొడుతుంది. చూడు రోజు రోజుకి మరీ చిన్నపిల్లల వెకిలి వేస్తారా దీన్ని. ఊరుకో చెల్లమ్మా, పాపం దీనికి ఏం తెలీదు. చాలే అన్నయ్య, నువ్వు పదవే, నేను వస్తున్నాను పదా. వస్తే రాజ్యం, నేను పట్నం వెళ్తున్నా. అరే పైడరాజు, వచ్చేటప్పుడు మా కస్తూరికి రంగు గాజులు ఇచ్చిపెట్టరా. ఇవిగా డబ్బులు. రే గుళ్ళు అమ్మోరు లాంటిదిరా కస్తూరి, దాని గాజులకు నువ్వు డబ్బులు ఇస్తానంటే పాపం కదా. తెస్తాలే. ఏం రాజ్యం నీకేంతమంటావు? చీరా సారా? నువ్వు సారా తాక్కుండారా, అంతే చాలు. వస్తాను రా. ఏంటి మావయ్య అట్ట చూస్తున్నావు? ఎవరే నీకింత బాగా సర్చ్ చేసింది? రాజ్యం ఎక్కేనా? అవును. ఏ బాలేదా? నా సామి రంగా, నేను ఇంత సోతా ఉంటే నా దిష్టే తగిలేలా ఉంది. ఉప్పు తెస్తాను, బయట పద. ఇటు తిరుగు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో దిష్టి, వీధిలో దిష్టి, చెట్టు మీద దెయ్యం దిష్టి, గట్టు మీద బోతం దిష్టి, అందరి దిష్టి దిగదొడుచుకు పోవాలా. అమ్మగారు, అమ్మగారు లేరు, గుడికెళ్ళారు. ఏం కావాలి? నాకు పులుసు కావాలి. పులుసుకని తొందర ఏంటి? కాకిలా అరుస్తున్నావు? ఏ నన్ను కాకి పిచ్చుక అన్నావు అంటే తంతం జాగ్రత్త. ఇంట్లో ఒకరిచ్చేదేంటి, నేనే తీసుకుంటాను. ఏ నువ్వు ఇంట్లోకి వెళ్ళడానికి ఏం లేదు. అది చెప్పడానికి నువ్వే అవుతువే. చెప్తుంటే నీ కాదు, నువ్వెవరు చెప్తానికి? వెళ్ళి బయటికి. నేను పోను. ఏమిటి దాని మీద కేకలేస్తా? అది కాదు అమ్మగారు, ఎంత చెప్పినా ఎనకుండా పులుసు. చిన్నపిల్ల దానికి ఏం తెలుసే. నువ్వు మీరు తిట్టేసరికి దాని మొహం చూడండి ఎట్టో ముడిచిపోయిందో. చెప్పాగా, నన్ను ఏమన్నా అంటే ఎవరూ ఒప్పుకోరు కదా అమ్మగారు. అవునే తల్లి, మూత పెట్టి గిన్నె తీసుకుపోవే.
అమ్మా లక్ష్మీ ఊళ్ళో వాళ్ళ బొత్తంతా పాపం పెరిగినట్టు పెరిగి పెరిగి పోవాలా? నేను రోజుకి ఒక్కొక్కడికి 3 సార్లు కొరికి కొరికి గొప్ప అయిపోవాలా? నువ్వే కాపాడుకో తల్లి. ఓసే సుబ్బులో ఇట్రాయే. ఏంటి మావా? ఏంటంటే నీకు తెలియనట్టు రాకుసా తులుబోని నీకు వేసుకొని ఉరిమే పడాలా? ఇప్పటికే పొద్దెక్కిపోయింది. నువ్వు రోజు బోని బోని అంటూ నా జుట్టు కరగడం ఏం పద్ధతిగా లేదు మావా. చూడు నా జుట్టు ఎట్ట అయిపోయిందో. నువ్వు కోసి కోసి కొత్తిమీర కట్టంత అయిపోయింది. నోర్మేవా, నాకు కొన్ని నమ్మకాలు ఉంటాయి. నువ్వు మా ఇంటి మాలచ్చేవి కదా, రోజు పొద్దున్నే తొలికెత్తర నీకేసి పనిలోకి దిగితే అప్పుడు కానీ నాకు కలిసి రాదు. ఇక పట్టుకో, లోన పెట్టి పెట్టుకో. మొత్తం అయిపోయాక మంచి సౌరం కట్టి అమ్ముకోవచ్చు. తలపేసుకో. ఎవరిని మొగాలు పిలిస్తే తలపదేమాక. ఊరు మంచిది కాదు, ఒళ్ళు జాగ్రత్త. ఇవన్నీ రోజు చెప్పే మాటలేగా. సరే, మనకు పిల్లలు లేరు కదా, డాక్టర్ దగ్గర తీసుకెళ్తాను. ఎప్పుడు వెళ్దాం? నేను తీసుకెళ్ళాలనుకున్న డాక్టర్ పిల్లలు లేరంటే మళ్ళీ నిన్నెందుకు ఆయన దగ్గర తీసుకెళ్ళడం? డబ్బులు ఉండగా మంచి పిల్లల డాక్టర్ కోసం వెతుకుతున్నాను, దొరకనే తీసుకెళ్తాను. నువ్వు లోన్ వేసుకో, నేను బయట వేసుకుంటాను. ఇది లోన్ గట్టిగా వేసుకో. అరే మాషా అల్లా, ఈ రోజు సూది చెరకూడదు, గుడ్డ విరకూడదు. ముజే బచావో అల్లా. అరే ఉల్లు కా పట్ట, ఉదయాన్నే అల్లాకు దండం పెట్టుకుంటుంటే తుమ్ముతావు బే. కైకు తుమ్మినా బోల్. తుమ్మొస్తే తుమ్మానండి, తప్పే ఉందండి. వేరే ఏమైనా అనిపిస్తే చేసేస్తావు. చేస్తానండి. ఉర్దూమే బోలో, ఉర్దూమే బోల్. వారిదేమో అచ్చు తెలుగు, నీదేమో తూర్పు సైడ్ తొరకం. మీ ఇద్దరికి లంకెలా కుదురుతాయా? సరిగానే ఆ గడ్డం ఏంటి? గుడ్డి గురం దవడ కింద ఎండు గడిలో ఏలాడుతుంది. ఆ 4 పరకలు నరికి అవతల బారేస్తాను. ఓ పని అయిపోద్దిలారా. అరే సుబ్బర్కా బచ్చా, నాది మహమ్మద్ బిన్ తుగ్లక్ గెడ్డం బి. దీనికి నువ్వు వంక పెడతావు? నీ చర్మం పర్రా పర్రా కోసి నా మిషన్ మీద కుట్టి అంగట్లో అమ్మేస్తాను బే. ఎవరు కొనరండి? అరే ఫ్రీగా ఇస్తాను బే. ఏట్రో, కత్తెర నా దగ్గర కూడా ఉంది. కత్తెర ఉంటే ఏం పిక్తావు బే? నీ ముఖానికి కెమెరా చెప్తాను బే. దొంగ కోళ్ళు బట్టే వల్ల ఇట్టాగే ఉంటాడంటే ఉంచేసుకో, అది నీ కర్మ. కర్మ బోలా? అరే కర్మ బోలా దేకంగా. ఎరా పుల్లడా, నీకేసేనా? మొన్ననే కదండి వేసావు, మళ్ళీ ఎందుకు? ఓరి ఎదవా, మొన్న అన్నం తినా కదా ఈ రోజు గంట మానేస్తావా? అట్నే పట్టు. వదిలేనా ఇవాళ వదిలే. వారిని పొద్దున్న 2 సరుకు కేసులు దొరికాయంట్రా. చిచ్చే, అరే వాడిని గుద్ది గుద్ది చంపేస్తాను. ఏడి వాడు వెళ్ళిపోయాడు. చాలా బచ్చగయ్యా. మాది తాత అబ్దుల్ ఖాదిర్. చార్మినార్ గల్లీలో ఒకడిని చెంబు పెట్టి గుద్ది గుద్ది చంపినాడు బే. తిప్పు బే. వస్తున్నా. ఏమైందన్నా? ఏమైంది? దొక్కావు, చుట్టి పెట్టి గుచ్చావు, రక్తం వచ్చింది. అయ్యో ఉండు. అల్లాహో అక్బర్, అల్లాహో అక్బర్, చేతి అల్లాహో అక్బర్. ఎలా ఉందన్నా ఇప్పుడు? ఇప్పుడు ఎలా ఉంది? నీది చొక్కా చిచ్చి నాకు కట్టు కట్టాబట్టి నీది మనసు మసాలా టైపు. ముబారకో ముబారకో. నేను చించింది నా చొక్కా కదన్నా, నీ చొక్కాని. అరే బేవకు, నాది చొక్కా చించి నాకే కట్టు కట్టావు బే. అరే చొక్కా చిచ్చు, ఇంకా చిచ్చు బే. వంద కట్టు నా గోచి కూడా కుట్టు బే. బేచరం కట్టాన్. నేను పౌడర్ అది వస్తాను. ఓ 2 ముద్దలైనా తిను. సరే, నువ్వు పాడుతూ అన్నం పెట్టు, నేను ఎంత తింటా. అది మామూలే కదా. కర్పూరహారతులు కస్తూరి కానుకలు, కర్పూరహారతులు కస్తూరి కానుకలు, కడతేరేన జన్మ కడతేరిన, గుడి దాటేన అమ్మ గుడి దాటిన, మమకారమంటూ మనిషే కదా, దయవీన వాడే దైవాల తోడు, కర్పూరహారతులు కస్తూరి కానుకలు, కడతేరేన జన్మ కడతేరిన, గుడి దాటేన అమ్మ గుడి దాటిన. నీ అమ్మ కడుపు కల గడ్డం గీరా. ఉండవయ్యా, నేను ఇక 10 లెక్కలేదు. ఏంది లేక సరికి సప్పగా ఉంది. రేయ్, కొంచెం ఉప్పు అప్పిస్తాను, ఏసుకు తాగరా, ఉప్పగా ఉంటది. ఎదవన్నారా ఎదవా, లేకపోతే నిప్పులాంటి నా సారాన్ని సప్పగా ఉందంటాడేటండి రామచంద్ర. కైపెక్కట్లేదన్నా, నాకు అతి మీద ఒట్టు. నీకు ఎండిని పోతే తప్ప కైపెక్కదురా రామచంద్ర. ఎరా కొడుకు రామచంద్ర, ఇవాళ టిఫిన్ ఇంత ఆలస్యమైందేంటి? ఇదిగో సరుకు ఎత్తండి రా, పట్టణానికి వెళ్ళే టైం అయింది.
ఓ రామచంద్ర, ఎందుకురా అంత కంగారు? టైం ఎక్కడికి పోదురా, మన పేపర్లోనే ఉంటది. ఇదేట్రా కరివేపాకేసి ఉప్మా పంపించమంటే ఎండిపోయిన దోశ పంపించిందేట్రా రామచంద్ర? నా గడ్డంరా బాబు. ఉండవయ్యా, నన్ను ఇంకట 10 లెక్కనే. అసలు నాకు తెలవగడుగుతున్నా, ఇదేంటి లేగనా? హాయిగా నీ కొడుకింట్లో ఉండి నీ కోడల చేత నీకు కావలసినన్ని చేయించుకోక ఆడి పెళ్ళైన దగ్గర నుంచి నువ్వు ఇక్కడ కాపాలంటే అక్కడి నుంచి క్యారేజ్ తెప్పించుకుంటావు ఏంటన్నా? ఇదేం బాగలేదన్నా, నాకు అతి మీద ఓ అప్పలకొండ, ఈ రంగాలు లింగమూర్తి నిలబడి కాళ్ళ మీద కాదా మాట మీద. నాకు నా కోడలికి చిన్న మాట్లాడ వచ్చింది అంతే. అప్పటి నుంచి నేను ఇక్కడే కాపురం పెట్టాను. ఫుడ్ అక్కడి నుంచి వస్తుంది, బెడ్ మాత్రం ఇక్కడే. రే పైరాజు, సాయంకాలం పట్నం నుంచి వచ్చేటప్పుడు నాకు మంచి సరకాయ తీసుకురా. ఇది అన్యాయం లేదన్నా. మాకేమో నీ సరుకు బొత్తు, నువ్వేం పట్నం నుంచి సరుకు తెప్పించుకుంటావా? ఇదేం పద్ధతికి లేదు నాకు కత్తి మీద. నువ్వు ఊరందరికీ గొరుగుతావు కదా, నీకు నువ్వు గొరుక్కుంటా. అదట కుదిరిది. సరే, ఊరందరికీ నా సారా పోసినా నేను ఇంకో ఊరు సారా తాక తప్పదురా రామచంద్ర. అంతేనట. అంతే. సరే, ఈ పాటికి పక్కకు పోయి శుభ్రంగా 4 సార్లు కొరుకుచున్నాడు. చీని ఉండరా, తిరిగిగా కొరుకుతాను రా. రే మళ్ళీ పండురా. ఏమే సంగు, పొలం గట్ల కాడ చూశానని చెప్పానే, పచ్చలంగా నల్లవోని, దాని సంగతి ఏమైంది? నువ్వు అడిగాకేముద్ది? సాయంకాలం తీసుకొస్తాను. ఓ పచ్చనోడు చదివించుకో. డబ్బులు లేకపోతే నువ్వు బతకలేవేంటి రామచంద్ర? డబ్బులు ఇచ్చింది నువ్వే, జబ్బులు ఇచ్చింది నువ్వే. ఆ రోజుల్లో వద్దు, గతాన్ని తవ్వద్దు, నాకు వాంతులు అవుతాయి. తగలేదు. ఒరే పోదాం పదండ్రా, ఆకలేస్తుంది. సరే తిండి తిండి. ఇదిగో అమ్మాయి, రామపురానికి దారి చూపిస్తావా? అది అసలే పసిపిల్ల, దానికేం తెలుసు? నేను చూపిస్తాను రండి. ఒకటి నాకు ఇవ్వండి. రామాపురంలో ఎవరింటికండి? ప్రెసిడెంట్ గారింటికి. ఆయనకేమవుతారు? ఏం కారు. నేను ఈ ఊరు స్కూల్లో టీచర్గా పనిచేయడానికి వచ్చాను. టీచరా? నాకు దారి తెలీదు. ఇదిగోండి పదండి. రే పిల్లలు, మిమ్మల్ని తొందరగా పదండి రా. రే పరిగెత్తండి. ఏంటి ఏమైంది? అదే అదే పిలిచింది. మీరు ఈ ఊరి స్కూల్లో టీచర్ గా పనిచేయడానికి వచ్చాను. దారి చూపించమంటే తెలీదన్నారు అంతే కదా? అదే నా మేనగోళ్ళనండి. దాని ఒంటికి చదువు అంటే పడదు, అందుకే మిమ్మల్ని చూసి పులొచ్చిందని పారిపోయింది. దాన్ని మీరే కొంచెం దారిలో పెట్టాలండి. ముందు మీరు ఊరికి దారి చూపిస్తే తర్వాత నేను మీ మేనకోడలను దారిలో పెడతాను. నా సామిరంగా భలే మాడతారండి. మీ పేరేంటండి? సీత. నా పేరు రావుడండి. ఇటేమండి, పదండి పదండి. ఆత్మహత్య తెచ్చకుండా ఇంకో లారీ సరికంటే ఎక్కడి నుంచి పంపిస్తాం? త్వరలో తిరుగుతానయ్యా. రావుడు, ఎవరా కొత్త మనిషి? సీతమ్మ గారని మనూరు బడి కొత్తగా వచ్చిన పంతులమ్మ గారండి. వస్తానండి, పదండమ్మా. ఇదమ్మా నీ పోర్షణం. నువ్వు ఇక్కడే ఉందవు గాని ఇక్కడ నీకు ఏ బాధ ఉండదు. అన్ని సౌకర్యాలు ఉంటాయి. కాకపోతే ఈ ఊళ్ళో పిల్లలకి చక్కగా 4 అక్షముక్కలు చెప్పావంటే అదే చాలు. అసలు నిజానికి ఈ ఊరికి ఒక మంచి టీచర్ కావాలి రావాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇంతకాలానికి నువ్వు వచ్చావు. నీ మొహం చూస్తుంటే సరస్వతి కడ ఉట్టుపడుతుందమ్మా. భలేటోరండి. అమ్మాయి గారి పేరు సీతమ్మ అయితే సరస్వతి కళ ఎట్టా కనిపిస్తుందండి. టీచరమ్మా, మా అయ్యగారు నాకే కాదు ఈ ఊరికే దేవుడు అంటాడు. ఇక మా అమ్మగారు ఉన్నారంటారా, పచ్చని పంట పొలంలా చల్లటి మనసున్న తల్లి. ఇక నేనున్నాను అనుకోండి, రేడియోలో మోగుతూనే ఉంటాడమ్మా. చాలు ఊరుకోండి అమ్మగారు. ఆడకూతురు ముందు అవమానిస్తారేటి? కొత్తగా చెప్తున్నావు. నీకు కూడా అవమానం అభిమానం పుట్టుకొస్తున్నాయి అన్నమాట. ఏటండి నా సావిరంగా, నేను మొగాణ్ణి కదా, నాకు మొలతాడలేదా? రా కస్తూరి, నా మాటను. ఇదిగో నా కోపం వచ్చిందంటే రా అని చెప్తున్నాం కదా. టీచరమ్మా, ఇదిగో మా కస్తూరి మీ చేతుల్లో పెడుతున్నాను. దీన్ని ఎట్టగైనా బ్రహ్మాండంగా చదివించి కనీసం హెడ్ కానిస్టేబుల్ కాకపోయినా సరే కలెక్టర్నైనా చేసే బాధ్యత మీది. రాముడు, నువ్వు రోజు తీసుకొచ్చి వదిలేట్టు వెళ్ళగానే కస్తూరి గొడవ చేసి పారిపోతుందిరా. ఒక్కటే పోయినా పర్వాలేదు, మిగిలిన పిల్లలందరినీ తీసుకెళ్లిపోతుంది తెలుసా? అలా వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత మందే కదండి మాస్టారు. రాముడు, నువ్వేం కంగారు పడకు.
నీ మేనకోడల్ని గొప్పదాన్ని చేసే బాధ్యత నాది. నువ్వెళ్ళు. కస్తూరి జాగ్రత్తగా చదువుకోతలే. నా సామిరంగా ఎప్పటికైనా నీ నోట్లోంచి 2 ముక్కలు ఇంగ్లీష్ తినాలని నా ఆశ. వస్తాను టీచర్ అమ్మా. ఇదిగో నా మాట ఏం లేదంటే నిన్ను ఈ ఊరిని వదిలేసి పారిపోతాను. వస్తాను. కస్తూరి నువ్వు వెళ్ళి నీ క్లాస్ లో కూర్చోమ్మా. రామ్మా, నా క్లాస్ లో కూర్చోబెట్టుకుంటాను రా. ఏమిటండి కస్తూరి చదివేది 3వ తరగతి, మీరు 5వ క్లాసు టీచరు. దాన్ని 4వ క్లాస్ చదవలేకుండా ఏ రూల్ కింద 5వ క్లాసు తీసుకెళ్తున్నారో చెప్పండి. రూలు లేదు, రూలకరా లేదు, నువ్వు ఊరుకోవయ్యా. రామ్మా, నా క్లాస్ లో కూర్చుంది కానీ దా అమ్మ, నువ్వు పక్కన కూర్చో. ఇక్కడ కూర్చో అమ్మా. ఒరే పిల్లలు, ఇవాళ మీ అందరి చేత దగ్గర నుండి పాఠాలు దిద్దిస్తాను. ఒరే సుబ్బు, నువ్వు రారా. ఈ చాక్ పీస్ తీసుకో. రై. చెడప కూర చెడేవు. చెప్పు. చెడప కూర చెడేవు. నువ్వు వెళ్ళు. అమ్మ కస్తూరి, నువ్వురా. రై. చెడప కూర చెడేవు. చెడప కూర చెట్టు కుదిరిందా మాస్టారు? చెరపకురా చెడేవు అంటే ఇదే. ఇప్పటికైనా అర్థమైందా? పిల్లలకు పాఠాలు చెప్పే మాస్టారు పవిత్రమైన మనసుతో ఉండాలి గాని ఇలా పాడుబుద్ధితో కాదు. బుద్ధి వచ్చింది. ఏమయ్యా కొంచెం తొలపోయా. అమ్మో జానకి, ఏమిటండి? నేను అనుకున్నంత అయిందే. ఏమైందండి? మన షష్ఠి పూర్తికి నీ కొడుకు కూతురు రావటం లేదట. ఇది టెలిగ్రామ్ వచ్చింది. అందుకే అదనే పెద్ద చదువులు చదివించకూడదని. అదేటండి, మీరేగా టీచర్ గారికి ఊరంతా చదువు చెప్పమని చెప్పింది. ఒరే రావుడు, నీకు అర్థం కాదు. నువ్వు ఊరుకో. అసలు కన్న కొడుకు. ఏటండి, కంటే నేను నా కొడుకు, నేను మీ కొడుకుని కాదా? చెప్పండి. అయ్యగారు, వాళ్ళకి ఏదో పని పడి ఆగిపోయింటారు, దానికే మీరు బాధపడితే ఎట్టా? ఇదిగో మన మత్స్యలావు మీద ఓట్టే చెప్తున్నాను, మీ షష్ఠి పూర్తి ఆదర కొట్టే బాధ్యత నాది. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్. శ్రీ భవానీ శంకర ప్రసాద సిద్ధిరస్తు. ఆహా, మీ షష్ఠి పూర్తి సందర్భంగా అమ్మవారికి సమర్పించిన ఈ హారం అద్భుతంగా ఉంది. అదేం ప్రెసిడెంట్ గారి సొంత సొమ్ము కాదు పంతులు గారు, సగం పంచాయతీ బోర్డుదే. మిగతా 25,000 మా అయ్యగారు ఒక్కరే వేశారు తెలుసా? ఏమిట్రా గొడవ? పంతులు గారు, ఆ హారాన్ని అమ్మవారి బిళ్ళ వేయండి. ఆ తర్వాత తీసి జాగ్రత్తగా దాచేయండి పంతులు గారు. ఎవరన్నా దొంగలెత్తుకెడితే మిమ్మల్ని అంటారు రామచంద్ర. నా సాగరంగా నువ్వు చూడబోతే కాకరసుడు పుట్టిన జాతిలాగా ఉన్నావే. శుభం అంటూ పండగ చేస్తుంటే ఆ మాట్లాడి పూజారి గారు తొందరగా కానివ్వండి. తర్వాత ఫోటోల కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసాం. మా అయ్యగారిని అమ్మగారిని కలిపి అదిరిపోయే లెవెల్లో ఫోటో దించరా. ఆ బొమ్మ రాలేదనుకో నీ దిమ్మ తిరిగిపోతుంది. వద్దులేండి, గొడవలు అయిపోతాయి. ఫోటో దిగితే గొడవలు ఏమిట్రా? నా సామిరంగా నేను వచ్చాననుకోండి, నా కస్తూరు వస్తుందా? కస్తూరు వచ్చిందనుకోండి, పిల్లల గ్యాంగ్ వస్తుందా? పిల్లలు వచ్చారు కదా అని పెద్దవాళ్ళు వస్తారు, పెద్దవాళ్ళు వచ్చారు కదా మేము ఉన్నాను ముసలాళ్ళు వచ్చేస్తారు. ఆఖరిగా మధ్యన వరదలు వచ్చినప్పుడు మా నూరు ఫోటో పేపర్లో పడింది చూసారా? అట్టాగా అయిపోద్ది, ఆలోచించుకోండి. అందరం కలిసి తెలుసుకుందాం రండి. అలాగానండి. పిల్లలు వెనకెళ్ళి వెళ్ళండి. కసరే చూడరా రా. బాబు టీచర్ అమ్మా, మీరు ఎక్కడ కూర్చోండి కూర్చోండి. నువ్వు ఎక్కడ కూర్చుంటావు? నెత్తి మీద కాదండి, మీ కాళ్ళ కాడ కూర్చుంటానా? నుంచండి నుంచండి. రెడీ 1 2. గడ్డు కాడ చిట్టిత చెట్టు కాడ గడ్డేము కట్టి ఆడ గాలిలో తేలగా
ఒకటి వచ్చిన పిల్లలాగా ఏమిట్రా ఏడుపు? నీకేంటి బాబు, డబ్బలు లేదు, నా పరిస్థితి నాకు తప్ప ఎవరికి అర్థం కాదే రామచంద్ర. ఆపు. ఒరే రాముడు, లింగయ్యను కొట్టినందుకు నీకు 1000 రూపాయలు జరిమానా వేస్తున్నా. ఒరే లింగ, మంచి చెడ్డ ఆలోచించకుండా అభం శుభం తెలియని ఆ కస్తూరి చేతను సారా తాగించినందుకు నీకు కూడా 1000 రూపాయలు జరిమానా విధిస్తున్నా. అయినా తప్పంతా నీదేరా? నా తప్పే ఉందండి. అవునరా, వయసు వచ్చినా తెలివి పెరిగిన ఆ పిల్లని ఇంట్లోనే కూర్చోబెట్టుకుంటే ఇట్లాంటి సమస్యలే వస్తాయి. మంచి సంబంధం చూస్తాను, పెళ్లి చేసేద్దాం. పెట్టిన జాగ్రత్తగా పెట్ట. నువ్వు కత్తి మీద నా జుట్టు మీద చూపించే ప్రేమ నా కడుపు పండాలని దాన్ని చూపించట్లేదు. సోపడం లేదు, అప్పడం లేదు, ఊరుకోవే. నా ఒక్కడి కట్టం సరిపోవట్లేదని మార్చి డాక్టర్ కోసం చూస్తానా. ఇదిగో నేను బయట వేసుకుంటాను, నువ్వు లోపల వేసుకో. ఊరు మంచిదిగా చూడు, జాగ్రత్త. అబ్దుల్లాబాయ్, ఓ అబ్దుల్లాబాయ్. ఏరా అబ్దుల్లాబాయ్ ఎక్కడరా? భలే వాడి ఆపలకొండ, మా సాహిబ్ గారు గడ్డం తగ్గించుకుందామని ఇప్పుడు దాకా చూశారు. చెప్పవేరా, చెప్పరాసేదా? మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఏడి? ఇదిగో ఇప్పుడే చెంపెట్టుకుని అది వెళ్తున్నారు చూడు, అదిగో. ఓ అబ్దుల్లాబాయ్, ఓ అబ్దుల్లాబాయ్. ఏంటి అప్పలకొండ భాయ్? వత్తనా, జరా జల్దీ రా భాయ్. వత్తనా అబ్దుల్లాబాయ్. కాముంది భాయ్. వచ్చేసా. మీ కుర్రాడితో గడ్డం తగ్గించుకోవాలని చెప్పాడుగా, చెప్పాను భాయ్. ఇప్పుడు కాదు భాయ్, తోడా సీనరీ గినరీ చూసుకొని నెమ్మదిగా వస్తాలి. అమ్మో, తొలిబోని నా పెళ్ళాడికేసా, మలిబోని నీకేస్తే తప్ప నా మనసుకు శాంతి ఉండదు. నా కత్తిపిదట్టు. అది కాదు భాయ్, నాకు జల్దీ కామున్నది భాయ్. అమ్మో, 4 ఇకలే కదా, 2 నిమిషాలు నరికి పారేస్తా, కూసో. చెప్పేది అర్థం చేసుకో భాయ్, నాకు జల్దీ కామున్నది. మలిబోని అబ్దుల్లాబాయ్, చెప్పేది నువ్వు అర్థం చేసుకో. 2 నిమిషాలు నరికి పారేస్తా. నీది పూరి కోసం నేను కష్టపడాలి. 1 మినిట్ లో వస్తాను భాయ్. నేను 1 మినిట్ లో నరికేస్తాను, కూసో అబ్దుల్లాబాయ్. मैं 1 मिनट में आ जाऊंगा అప్పలకొండ भाई. అమ్మో, 6 నిమిషాలు పంపిస్తాను అబ్దుల్లాబాయ్. 1 मिनट में आ जाऊंगा అప్పలకొండ भाई. నరికి పారేస్తా అబ్దుల్లాబాయ్. చెంబు చూసినా అర్థం చేసుకోవట్టి భాయ్. నా కత్తి మీద అబ్దుల్లాబాయ్. అప్పలకొండ భాయ్. అబ్దుల్లాబాయ్, పంపిస్తా అబ్దుల్లాబాయ్. అబ్దుల్లాబాయ్, నన్ను అర్థం చేసుకో అబ్దుల్లాబాయ్. అబ్దుల్లాబాయ్, అబ్దుల్లాబాయ్, ఒక్క నిమిషం భాయ్. అబ్బయ్యా, సరే ఆలోచిద్దాంలే. వాళ్ళేనా కస్తూరిని చూడడానికి వస్తున్న పెళ్లి పార్టీ? అవునండి బాబు, రండి రండి. ఏ ఊరు బాబు మందే? పాలేవండి. చాలా మంచి మర్యాదలు ఉన్నోరే. కూర్చోండి కూర్చోండి, పర్లేదు. మంచి ఎండన పడి వచ్చారు, ఓ గ్లాస్ వేసుకుంటారేంటి? ఊరుకోవయ్యా, పెళ్లి సంబంధం గురించి మేమొస్తే మీరు గ్లాస్ వేసుకోమంటారేంటి? పెళ్లి సంబంధమా? ఎవరింట్లో అమ్మాయిని చూడడానికి వచ్చారు? ప్రెసిడెంట్ గారు పాలేరు రావుడు లేడు, ఆడి మేన కూడా చూడడానికి వస్తున్నాం. రామచంద్ర, కస్తూరినా? పిల్ల మంచిదే, దాన్నే ఉంది, చూసి చేసుకోవచ్చు. అబ్బాయికి 2వ పెళ్లిగా పాపం. ఇంతవరకు నాకు ఆడవాసనే తెలియదు తెలుసా? మరంత నిఖార్సైన మగాడు కన్ని పిల్లలు పట్టుకోవాలి కానీ సెకండ్ హ్యాండ్ అంట పడుతున్నావేటి? సెకండ్ హ్యాండా? నేను నీకు సంగతి చెబుతానంటావా? ఏంటి? ఈ చొక్కా కొత్తదేనా? కొత్తదే. నాకు ఇచ్చేస్తావా? నేను ఇవ్వను. పోనీ 6 నెలలు నువ్వు బాగా వాడుకున్నాక ఇస్తావా? 6 నెలలు వాడుకున్నాక ఎందుకు ఇవ్వను? ఇచ్చేస్తాను. సరే పిచ్చి రామచంద్ర, అట్టాగే ఆ రాముడు కస్తూరి నీకు ఇస్తున్నాడు. అంటున్నదే ఓ రామచంద్ర, మీ తాటాకుపాలి వాళ్ళంతా ఇంతే. బాగా సంబంధం చూసావయ్యా, పదండి పదం. లింగమూర్తి, దేవతరాజు మా కస్తూరి మీద నిందలేయడానికి నీకు నోరేలా వచ్చిందా? చావండి చావండి, నా మాట వినండి, వీడు ఎదవండి, కస్తూరి నా ఇంటి దీపం. అయితే నీకు పట్టించుకోవయ్యా, నాకేం అక్కర్లేదు. చావండి, నా మాట వినండి, చావండి. ఎరా, ఎప్పటికైనా ఈ లింగమూర్తి దెబ్బ ఏ లెవెల్లో ఉంటుందో నీకు అర్థమైందా? అరే, ఎక్కడా పెళ్లి వాళ్ళు ఇంకా రాలేదే? తీసుకోండి. అదేమిట్రా, పెళ్ళాళ్ళు ఏమయ్యారని అడిగితే డబ్బు ఆయన చేతిలో పోస్తావేంటి? ఈ డబ్బు మీ ఆయన చేతిలో పెట్టడం లేదమ్మా, పంచాయతీ ప్రెసిడెంట్ గారికి జరిమానా కడుతున్నాను. ఏంటండి వీడు?
లింగనా ఈ సీమ సరుకు కూడా నీ సరుకులాగా సప్పంగా ఉందేంటి బాటిల్ అయిపోయిందండి కై పెట్టడం లేదు ఆడు ఉతికిన ఉతుకుడికి ఇంకో ఫుల్ బాటిల్ కొట్టినా పని చేయదురా రామచంద్ర. కొట్టలే లింగన్నా ఇచ్చాడుగా అన్నా రోజుకి ఈ చొప్పున నెలకి ఎంత అవుద్దన్నా? 30,000. మరి సంవత్సరానికో 3,60,000. ఇంకా ఈ వ్యాపారాలు వ్యవసాయాలు ఎందుకో రోజానికి అడ్డీలు కొట్టించుకో 5 పైన 3 మిగులుద్ది. లేదు లేదురా అయిపోయింది అక్క నీకు ప్రసాదం పెట్టాడా? చెప్పాగా నాకు పెట్టలేదు అసలు. నాకు 2 సార్లు ప్రసాదం పెట్టాడక్క. పంతులు ఎప్పుడూ ఇంతే అక్క. లోపల చాలా ఉంది తీసుకొస్తావా తిందా? అలాగే. హాయ్ భలే ఉంది. దొంగ నమస్కారం ప్రెసిడెంట్ గారు. నమస్కారం. ఇవాళ శనివారం బాగా ఆలస్యంగా వచ్చారా? ఆ పక్కూరు పనులేనయ్యా కాస్త అలసిపోయింది. ఒక్క నిమిషం ఉండండి. నమస్కారం అండి ప్రెసిడెంట్ గారు. ఏమయ్యా లింగమూర్తి, ఎలా ఉందో నీ వ్యాపారం? ఏదో పర్లేదండి. అమ్మో ఎంత అపచారం అమ్మవారి గర్భగుడిలోకి వెళ్ళావా? కాదండి అక్కడ తేలు. నోరు పోయివే, అసలు నువ్వు గుళ్ళకి ఎదిగలేవే. ఆ నగ మీద ఏమన్నా కన్నేసింది? ఏం కాదు పూజారి నాకు ప్రసాదం పెట్టలేదు. అది తిందామని. ప్రసాదం పెట్టకపోతే కాళ్ళు కడుక్కోకుండా నీ అంతటి నువ్వు అమ్మవారి గర్భగుడిలోకి వెళ్తావా? అమ్మవారికి ఆగ్రహం రాదు? నేనేం కాళ్ళు కడుక్కోకుండా వెళ్ళలేదు. నువ్వే రోజు కాళ్ళు కడుక్కోకుండా. నోరు పోయివే, పిచ్చి పిచ్చి వేషాలు వేసాడే కాళ్ళు వెరగొడతాను. ఏడవ కస్తూరు నా తల్లి కదూ చెప్పవే. వాడెవడో చెప్పేసి నువ్వు ఏడ్ చేసుకో. నా సామిరంగా వాడి సంగతి నేను జైలు చేస్తా. నీకు దండం పెడతావు కస్తూరు. ఇదిగో మర్యాదగా చెప్తావా నిన్ను ఈ ఊరిని వదిలేసి పారిపోనా? మరి చెప్పే. ప్రెసిడెంట్ గారు ఇది అయ్యారా ఎందుకు కొట్టారు? ఆ సంగతి నేను చెప్తాను రా. మీ కస్తూరు గుళ్ళోకి వచ్చి అమ్మవారి నగ దొంగిలించింది. పంతులు గారు జాగ్రత్తగా మాట్లాడండి. మా కస్తూరి దొంగ అన్నారంటే ఏం చేస్తావురా? తల తీసి మాలేస్తావా? ఆయన దొంగలకు దొరంటారా? లింగమూర్తి చాలేవురు కవాయ్. అమ్మోరు నగ్గు కొట్టేయడానికి కస్తూరి గర్భగుడిలో దాక్కోవటం నా కళ్ళారా చూసా. చెప్పవే ఆ నాకేం చేశా? నిజంగా నాకేం తెలీదు. అన్నం పుణ్యం తెలియని దాని మీద నిందలు వేయడానికి మీకు మనసులా ఒప్పిందండి. మనసా మట్టిగడ్డ నీ సోదింటానికి రాలేదురా పిచ్చి రామచంద్ర. రేయ్ అది ఇంట్లోనే దాసి ఉంటుంది, వెళ్ళి ఎతకండి. ఆగండి, ఇల్లు మొత్తం వెతుక్కోండి. నగ దొరికిందంటే మీ ఇష్టం, దొరకకపోతే మాత్రం మీ ఒక్కొక్కడిని ఎర్రగా తంతాను. జాగ్రత్త. ఓయ్ తంతావా తన్నెత్తుకుంటావా తర్వాత చూద్దాం. రేయ్ నేను ఉండగా మీకు భయం ఎందుకు రా? వెళ్ళండి. పంతుగారు ఇదిగోండి నగ పెట్లో దొరికింది. ఇప్పుడేమంటావురా దొంగ రామచంద్ర? పోయిన ఈ నగ నీ ఇంట్లో దొరికాక కూడా నీకేమీ తెలియదంటే పంచాయతీ ఒప్పుకోదురా రాముడు. తప్పు జరిగింది, దానికి శిక్ష అనిపించాల్సింది. అట్టగే బాబు, ఏ శిక్షేస్తారో వేసుకోండి, అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. శిక్ష అనుభవించాల్సింది నువ్వు కాదురా, దొంగతనం చేసింది నీ మేనగోడ కస్తూరి. నా కస్తూరికి సెట్ చేస్తారా? అయ్యా ప్రెసిడెంట్ గారు ఏంటండి ఇది? అబన్ సుబన్ తెలియని నా కస్తూరికి సెట్ చేస్తే నేను ఓర్చుకోగలనా? అసలు మీరు భరించగలరా? చెప్పండి అయ్య గారు. ఒరే రాముడు, ఇక్కడ నేను ప్రెసిడెంట్ను మాత్రమేరా, నీ బాగోగులు చూసే భోషైన కాదురా. నువ్వు వెళ్ళి మనూరి ఆచారం ప్రకారం కస్తూరికి శిక్ష వేయక తప్పదు. మామూలు శిక్ష కాదు రామచంద్ర, దొంగతనం బయట పడినా అది ఒప్పుకోవటం లేదు కనుక నిజం తేలాలంటే అది నిప్పుల మీద నడవాల్సిందే. ఏమిటండి మీరనేది? నిప్పుల్లో నడవాలా? ఎందుకు ఎందుకు నిప్పుల్లో నడవాలి? ఒకవేళ అమ్మాయి దొంగతనం చేస్తుంటే పోలీసులు పిలవండి. చాలే ఊరుకోవమ్మా, పోలీసులు పిలవటం మా ఊరి ఆచారం కాదు. కస్తూరి అమ్మవారి నగ దొంగతనం చేయలేదంటోంది కాబట్టి గుడి ముందే గుండం ఏర్పాటు చేసి దాని మీద కస్తూరిని నడిపేస్తాం. అదే తప్పు చేయలేదంటే దాని కాళ్ళు కాలవు, లేదంటే దాని పాపం కాలినట్టే అది కాలిపోద్దా అంతే. వీల్లేదు. ఘోరమైన అడవి నీతులు రీతులు ఇంకా గ్రామాల్లో కొనసాగుతున్నాయంటే ఓ టీచర్ గా నాకే అవమానంగా ఉంది. అంతులమ్మా, నీకేమీ తెలీదు, నువ్వు మాట్లాడు. నిప్పుల గుండం సిద్ధం చేయండి.
తొందరపడకు. అయ్యగారు ఈ అన్యాయం ఆపండి. రావుడు నా వదలగలరా? ఆగండి. కస్తూరి కంటే ముందు నేను నడుస్తాను. నా కాళ్ళు కాల్తాయి. అప్పుడు నేను దొంగతనం చేసినట్టేనా? చెప్పండి. టీచర్ అమ్మా, ఇది మా ఊరు కట్టుబాటు. మాట్లాడు. కస్తూరి నువ్వు నడువమ్మా. అయ్యారు వద్దే గారు, వద్దు, నేను భరించలేను. కస్తూరి వద్దు. ఎందుకు మాయం భయపడతావు? నేనేదైనా తప్పు చేస్తేనేగా నిప్పు నాకు కాలుతుంది. నువ్వేం భయపడుకో. ఉషా గారు, నన్ను మన్నించండి. నా కళ్ళకి కస్తూరి గుళ్ళో దేవతల నన్ను బలి తీసుకోవడానికి వస్తున్న కాళికమ్మ ఊర్లా కనిపిస్తుంది. ఇంకా ఈ నిజం దాచిపెడితే నేను సర్వనాశనం అయిపోతాను. ఏమిటి పూజారి గారు మీరు చెప్పేది? ఏమిటా నిజం? అవునండి, కస్తూరి ఏ పాపం ఎరుగుదు. ఈ లింగమూర్తి 1000 రూపాయలు ఇస్తానంటే డబ్బు కక్కుర్తి పడి అన్నం పుణ్యం ఎరిగిన కస్తూరిని దోషించేశాను. దౌర్భాగ్యుడా, దేవుణ్ణి పూజించే పవిత్రమైన వృత్తి చేసుకుంటూ ఇలాంటి తప్పుడు పని చేయడానికి నీకు సిగ్గులేదు. నిన్నిప్పుడే అయితే నిప్పులో పరేయగలను, కానీ నీలాంటి పాపాత్ముడికి అమ్మవారి ముందు చచ్చే అదృష్టం కలగకూడదు. తెల్లవారేసరికి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో. పోదలకి అమ్మ కస్తూరి, ముందు వెనుకలు ఆలోచించకుండా శిక్ష వేసిన నాకు క్షమించమని అడిగే అర్హత కూడా లేదమ్మా. ఏడవకమ్మా, ఏడవకు. తప్పు చెయ్యని సీతాదేవిని కాపాడడానికి అగ్నిదేవుడి దిగొచ్చిన శ్రీరాముడి కాలం కాదమ్మా ఇది. తప్పు చెయ్యకపోయినా నిప్పుల్లోనిట్లే కలికాలం అమ్మా. రావుడు, నీ పంట పండిందిరా. కస్తూరికి బ్రహ్మాండమైన సంబంధం దొరికింది. ఎక్కడండి? ఎక్కడేమిట్రా, చిన్న చితుకు పల్లెటూరు సంబంధం కాదు, పట్నం పెళ్లి కొడుకు. పట్నం పెళ్లి కొడుకా? అవునరా, మన సీతకు తెలిసిన కుర్రాడే. పట్నంలో స్కూల్ టీచర్ గా పనిచేస్తున్నాడంట. పాపం అతనికి తల్లి తండ్రి ఎవరూ లేరు. రమ్మని కబురు కూడా చేసింది. ఒరే రాముడు, పెళ్లిళ్ళు అనేవి ఎక్కడ రాసి పెట్టుంటే అక్కడే జరుగుతారా? నీది మంచి మనసు, కస్తూరి కూడా నీలాంటి మంచి మనసు గల భర్త దొరుకుతాడరా. అమ్మాయి సీత, అబ్బాయిని పెళ్లి చూపులకు ఎప్పుడు రమ్మని రాశా? రేపు ఆదివారం రమ్మని రాశాను. అమ్మాయి నీకు నచ్చిందా? బాబు గారు, ఇక కట్న కానుకల విషయానికి వస్తే చూడండి, నేను కట్నానికి ఆశపడి పెళ్లి చేసుకోవటం లేదు. నేను పేదవాడిని, అనాథను. నా స్థాయిని అర్థం చేసుకుని నాతో పాటు కలిసి కాపురం చేసే పిల్లనే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఆ విషయమే ఎప్పుడూ సీతగారితో అంటుండేవాడిని. మీ అమ్మాయి నాకు మనస్ఫూర్తిగా నచ్చింది. వెంటనే ముహూర్తాలు పెట్టించండి. చాలా సంతోషం. అందులో మంచి ముహూర్తం చూడు. వచ్చే 27వ తారీఖు గురువారం నాడు వివాహ ముహూర్తం చాలా దివ్యంగా ఉందండి. వచ్చే 27 అంటే వారం రోజులే. పెళ్లి పనులు చేసుకోవడానికి టైం సరిపోతుందా? అవన్నీ మేము చూసుకుంటాంగా, నీకెందుకురా? పంతులు గారు, ఆ ముహూర్తమే ఖాయం చేయండి. అలాగే మా లగ్న పత్రిక సాయంత్రం తీసుకొస్తాను. బాబాయ్ గారు, అందరూ భోజనానికి రండి. అలాగే లేవండి, భోజనం లేవండి.
పద. టీచర్ అమ్మగారు మీ రుణం జన్మ జన్మలకి తీర్చుకోలేనండి. అంత మాట అనుకురా. ఈ జన్మలోనే టీచర్ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. అది ఎట్టకండి? కస్తూరి పెళ్లి కాగానే నీకు టీచర్కి పెళ్లి చేయాలనుకుంటున్నాను. అమ్మగారు ఏంటండి మీరు మాట్లాడేది? టీచర్ ఎక్కడ, బురదలో బతికే నేనెక్కడ? ప్రేమకు అంతరాలుండవని ఆయనతో చెప్పండి. ఏరా ఇప్పుడు అర్థమైందా? ఇక పద. నాకేటో గందరగోళంగా ఉందండి. అదే ప్రేమంటే. ప్రేమ? నాయుడు ఇంటికాడ నల్ల తుమ్మ చెట్టు కింద నాయుడే మన్నాడే పిల్ల నాయుడే మన్నాడే పిల్ల టిక్కు 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 देखो है पहली बार साजन की आंखों में प्यार टिक्कु टिक्कु नाड़े नाड़े ఏమిటే ఏమైంది? వాంతులు అవుతున్నాయ్యా. వాంతులు అవుతున్నాయా? పద మంచు డాక్టర్ దగ్గరికి వెళ్దాం. కళ్ళు తిరుగుతున్నాయా? ఈ కళ్ళు తిరిగే వాంతులు కదయ్యా, కడుపు వాంతులు. నీకు కడుపు వచ్చిందా? అరే సుబ్బుల్, అరే రే 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 యా అల్లా మాషా అల్లా. అరే బచ్చా నువ్వు బజార్కి పోయి పిచ్చి మిఠాయి తీసుకురా, అందరికి పంచుద్దాం. అట్టగానా? మాది సుబ్బుల్కి కడుపు వచ్చిందంటే నాది గుండెల్లో గంట గణగణం అవుతుంది. వీళ్ళకు షోగయా నీది గెడ్డం పక్కన పెట్టు. మన సుబ్బుల్కి గెడ్డం వచ్చింది, మన సుబ్బుల్కి కడుపు వచ్చింది. అరే అరే అల్లాహో ఇదిగో అన్న తెచ్చినవరా ఇందా. నా పెళ్ళాన్ని కడుపుతే నువ్వేంటో సెలరిగిపోతున్నావు? అసలు నీకెందుకు అంత సంతోషం? ఎవటి పెళ్ళమైతే ఏంటి భాయ్, నువ్వు నేను బాయి సుబ్బులు నువ్వు ఆను. అగా నువ్వేం పెట్టదురే, నేను పెట్టుకుంటాను. నువ్వే పెట్టుకో భాయ్. సుబ్బులు బాగా తిని నల్లటి కొడుకుడు కద్దుగానే. వద్దు మావా, ఎర్రటి బిడ్డే కావాలి. అల్లా నువ్వు ఎర్రటి అనగానే వీడు గబ్బుకున్న తుమ్మినాడు. నీకు ఎర్రటి బిడ్డే పుట్టాడు. సుబ్బు అట్టట పుడతారా? అదే అంతే భాయ్, నా మనసు చెప్తుంది. అల్లాహో అక్బర్, అల్లాహో అక్బర్. జహంగీర్ జహంగీర్ జహంగీర్. అయ్యగారు మొదటి శుభలేఖ. ఈ పెళ్లి ఇట్లా జరుగుతుందంటే మీ దయవలేనండి. ఇంకొకసారి ఇలా దయాధర్మం అన్నా అంటే పలుపు తాడుతో బదేస్తాను, జాగ్రత్త. ఇది మా బాధ్యతరా, మా బాధ్యత. పట్నం వెళ్తున్నావు అంటే ఎందుకు? అల్లుడు గారికి బట్టలు, కస్తూరికి తాళిబొట్టు, సీర అన్ని కొనుక్కుని రేపు వచ్చేస్తానండి. పెళ్లి కార్డులు పంచడానికి టైం లేకుండా పోయింది. పెళ్లి కార్డులన్నీ మేము పంచుతానవరా? నువ్వు అక్కడ పనులన్నీ చూసుకుని తీరిగ్గరా. ఏ ఆ కార్డులే లేదు. వెళ్తానండి. వెళ్తాననకూడదు, వెళ్ళొస్తాను అనాలి. సరే వెళ్ళొస్తాను. అన్నయ్య గారు రండి. చాలా సేపు వచ్చి ఇప్పుడే వచ్చాను. రండి వెళ్దాం. ఏ రిక్షా. చూడండి ఈ బట్టలు మీకు ఎలా ఉంటాయి? అబ్బే నాకెందుకండి, మీకు కస్తూరికి కొన్నానుగా, అది చాలు. భలే వాళ్ళే, పెళ్లి పెద్ద మీరు కొనుక్కోకపోతే ఎలాగండి? ఏమండి ఈ బట్టలు కూడా ప్యాక్ చేయండి. అది కాదండి, మీరు ఇంకేం మాట్లాడకండి, కానీ ఈ ఖర్చు మాత్రం నాది. బాబు మీరు మనిషి కాదు. దేవుడితో పోల్చకండి, అనవసరంగా రాయకపోగలను. బాబు కస్తూరి నా కడుపులో పెట్టుకుని పెంచాను, దాన్ని ఇప్పుడు మీకు అప్పగించబోతున్నాను. దానికి ఏ లోటు రాకుండా మీరే చూసుకోవాలి. చచ్చా, నా ప్రాణం ఉన్నంత వరకు కస్తూరి నా గుండెల్లో దాచుకుంటాను. సరేనా? పదండి. ఎంతైందండి? పట్టుకోండి. ఎంతైందండి? 2000. రాఘవా ఇక్కడ ఉన్నావేంటి? తాళి పట్టుకుందామని. తాళిబుట్ట? అదేరా. ఓ పెళ్లి చూపులకి వెళ్ళే ఉన్నారు. అవును, ఆయన మేనగోళ్లే. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. డబ్బులు సరిగ్గా చూసుకోండి, పట్టాను. దొంగ
ఏమండి రాముడు ఇంకా రాలేదా? అదేనే నేను చూస్తున్నాను. వాడికి రాలేదు, ముహూర్తం టైం దగ్గర పడుతుంది. రాముడు వచ్చేస్తున్నాడు. ఇంత ఆలస్యం ఏంటి? తాళికి పూజ చేయాలంట. తాళిబొట్టు కోసం ఎదురు చూస్తున్నా. తీసుకెళ్ళం. ఇదిగోనండి పంతులు గారు, కంగారు పడుతున్నారుగా, తాళిబొట్టు వచ్చేసింది. పంతులు గారు, కస్తూరి పసుపు కుంకాలతో కళకళలాడుతూ ఉండాలని వాటిని అమ్మవారి ముందు పెట్టి పూజ చేయండి. మావయ్య మావయ్య, పొద్దున్న నుంచి పంతులు గారు పూజ పూజ అని కూర్చోబెట్టి చంపేస్తున్నారు. కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి మావయ్య. కాసేపు ఓర్చుకోవే, ఏడవకూడదు. రాముడు, అమ్మాయిని అమ్మవారి గుడికి తీసుకెళ్ళాలి కానీ అన్ని సిద్ధం చెయ్యి. బాబు గారు బా అవన్నీ తర్వాత చెప్తా కానీ ముందు వెళ్ళరా. బా వెళ్ళరా, వెళ్ళు. లేవండి అమ్మా, భజంత్రిలో వాయించండి. కళ్యాణ వేళల్లో గౌరమ్మ పూజల్లో పాదాల రాయబోతే పారాడి విరిగెనులే. దీవించు వేదాలు దైవాల జూదాలు స్వర్గాన పెళ్ళికని లగ్గాలు పెట్టెనులే. మైనాల నోట మౌనాలు మోగే ఏ కోకిలమ్మో శోకాలు తీసే సీతమ్మ కళ్యాణమాల చేజారిపోయేటి వేళ వాల్మీకి రాసేను కన్నీటి కవిత కర్పూర హారతులు కస్తూరి కానుకలు కర్పూర హారతులు కస్తూరి కానుకలు కడతేరేన జన్మ కడతేరిన గుడి దాటేన అమ్మ ఒడి దాటిన. ఎవరిది? ఒరే రాముడు, ఇంత రాత్రి అప్పుడు ఇక్కడే ఉంటారా? తెల్లారితే పెళ్లి కదండి, నిద్ర పెట్టుండదు. అదే సంగతి. నీ దుంపదగా. ఒరే రాముడు, కస్తూరికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించే వరకు అన్ని విషయాలు దగ్గరుండి చూసుకోవడానికి ఊళ్ళో నేనున్నాను, ఊళ్ళో దేవుడు ఉన్నాడు. నువ్వేం బాధపడకు, సరేనా? ఆ దేవుడే నన్ను మోసం చేశాడు. ఆ దేవుడే నన్ను మోసం చేశాడు అయ్యగారు. ఒరే రాముడు, ఏమిట్రా ఇది? ఎందుకురా ఏడుస్తున్నావు? ఏం జరిగింది? చెప్పరా. ఏమైంది? చెప్పరా. పీటల మీదకి రాకుండానే పెళ్లి కొడుకురా దేవుడు ఎత్తుకెళ్ళాడు. ఏమిట్రా ఏమిట్రా మాటలు? అవును బాబు గారు, మొన్న పట్నంలో
రేపటి టిఫిన్లు కావాలంటే ఇప్పటి నుంచే పనులు మొదలెట్టాలండి. అమ్మగారు శుభం అంటూ తమరు వచ్చి పొయ్యి వెలిగిస్తే ఇక మేము పనులు దిగిపోతామండి. దండలయ్య గారు, పెళ్లి కొడుకు తెల్లారగట్ల బస్సు కొత్తనాడు చెప్పారు కదండి, మరి మేళగాలని అక్కడికే తీసుకెళ్లి ఊరేగిత్తా తీసుకుని రాముడి ఇంటికి వెళ్ళమంటారా, లేక విడిదింటికి అని చెప్తే చాలా? ఒరే రాముడు, ఇక్కడున్నా ఏమిట్రా? పెళ్లి కొడుకు మంగళ స్నానం చేయించాలి. వాడు ఎక్కడ దిగారు? విడిది ఎక్కడ ఇచ్చారు? అయ్యా నువ్వు వెళ్ళి బాజా బాజా ఇక్కడికి తీసు. అట్టగనండి. మంత్రులు గారు, చెత్త విడిది మా ఇంట్లోనే ఏర్పాటు చేసాం. మీరు లోపలికి వెళ్ళి స్నానాలకు ఏర్పాటు చేసుకోండి. అలాగే. జానకి, నువ్వు వెళ్ళి పోయి రాజీ, వాళ్ళు వంట పని మొదలెడతారు. ఏంటండి మీరు? నువ్వే మాట్లాడకు. రై, నువ్వు లోపలికి వెళ్ళి పని చూసుకో. జానకి, నువ్వు వెళ్ళి పోయి వెలిగించు. ఏమండి, ఇప్పటికిప్పుడు పెళ్లి కొడుకుని ఎక్కడి నుంచి తీసుకొద్దామని మీ ఉద్దేశం? పెళ్లి కొడుకుని ఆకాశం నుంచి తీసుకురావాల్సిన అవసరం లేదు. మన కళ్ళ ముందే ఉన్నాడు. మన కళ్ళ ముందేనా? అవును, రాముడే ఆ పెళ్లి కొడుకు. కస్తూరికి నేను తాళి కట్టాను. ఆ మాట అనడానికి నీకు నోరు ఎలా వచ్చిందండి? అది నేను ఎత్తుకుని పెంచిన బిడ్డ. దాని వయసు ఎక్కడ, నా వయసు ఎక్కడ? నోరు మొయ్. మనవు కావాల్సిందే మనసురా, వయసు కాదు. మీరు తొందరపడకండి. మరీ లోకం తెలియని ఆ పసిదాని మెళ్ళో వీడి చేత 3 ముళ్ళు వేయించి దానికి అన్యాయం చేయకండి. ఏమిటి అన్యాయం? కస్తూరి రావుని పెళ్లి చేసుకుంటే దాని బతుకు నాశనం అవుద్దా? పిచ్చి పిచ్చి కావాలి. నిజానికి కస్తూరి మంచి చెట్లు తెలిసిన వాడు రావుడు ఒక్కడే. దాని మెడలో తాళి కట్టవలసిన వాడు చచ్చిపోయాడని ఊరందరికీ తెలిస్తే మళ్ళీ రేపు ఎవడైనా దాని మెడలో తాళి కడతాడా? దాని బతికేముంది? నేను దాన్ని ఉరిదీసేటాగా. అందుకే ఇవన్నీ ఆలోచించే నేను ఈ నిర్ణయానికి వచ్చాను. ఇక ఎందుకంటే దాచలేదు. రాముడు, అది నిండుగా 100 పచ్చగా బతకాలంటే నువ్వు పెళ్లి ఒప్పుకోక తప్పదురా. ఇంకెవరో మాట్లాడారు వీలేదు. జానకి, నువ్వు వెళ్ళి పని చూసుకో. వెళ్ళు. టీచరం, నేనెందుకు ఈ నిర్ణయం తీసుకున్నానో వాడికి అర్థం కావట్లేదు. బాగా చదువుకుందాని, లోకజ్ఞానం తెలిసిందని నువ్వైనా వాడికి నచ్చ చెప్పి ఈ పెళ్లి జరిగేట్టు చూడం. రాముడు, ఈ పరిస్థితుల్లో నువ్వు కస్తూరి మెళ్ళలో తాళి కట్టడం తప్ప వేరే దారి లేదు. అది కాదు టీచరమ్మ, నా కట్టంటే ఆశ లేదు. మనిషి ఆశిస్తాడు, దేవుడు శాసిస్తాడు. దైవ నిర్ణయం కంటే మించింది లేదు. ఇది దేవుడు చేస్తున్న పెళ్లి. కస్తూరి కోసం నువ్వే పెళ్లి చేసుకోక తప్పదు. అయ్యా భజంత్రులు వాయించండి. నన్ను లోపలికి తోసి వాళ్ళందరూ నవ్వుతున్నారు. ఏంటి మావయ్య అలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? మనసులోనే బాగాలేదమ్మా. మనసంటే ఏంటి? ఏంటి మావయ్య మనసంటే? అది కొంతమంది మనుషులకి దేవుడిచ్చిన శాపం అమ్మా. దేవుడు వరాలాగే ఇస్తాడు, శాపాలు ఎందుకు ఇస్తాడు? అదేనమ్మా దేవుడికున్న గొప్పతనం. తన చేతులతోనే పుట్టించి, తన చేతులతోనే పెంచి, తనకు తానే చేతుల రక్తం చేస్తాడమ్మా. వరాల్ని శాపాలుగా, శాపాలని వరాలుగా మార్చి మనుషుల్ని మట్టి బొమ్మలు చేసి ఆడుకోవడం ఆ దేవుడికున్న అలవాటు. ఎంత దేవుడైతే మాత్రం బొమ్మలతో ఆడుకోవాలి గాని మనుషులతో ఆడుకోవడం ఏంటి? మనుషులందరూ దేవుడు చేసిన బొమ్మలే కదమ్మా. భలే ఉంది.
అన్నట్టు నాకు వేరే అతనితో పెళ్ళన్నావుగా, మరి నువ్వే ఇది కట్టేశావేంటి? ఇది కూడా దేవుడు ఆడినాటేనమ్మా. అంటే దేవుడు నీతో కూడా ఆడుకున్నాడా? మాట్లాడు కస్తూరి, పెళ్లి పడుకో. నాకు నిద్ర రావడం లేదు, పైగా పొద్దున్న నుంచి ఎవ్వరూ నాకు అన్నం కూడా పెట్టలేదు. ఆకలేస్తుంది మావయ్య. అయ్యో అవి తిను. అవి నాకొద్దు, నువ్వు అన్నం పెట్టు మావయ్య. చెప్తాగా, నాకు అన్నం పెట్టు. ఇదిగో తిను. మావయ్య, నువ్వు మారిపోయావు. అవును, దేవుడు నీతో ఆడుకుంటున్నాడని నువ్వు నాతో ఆడుకుంటున్నావేంటి? ఏటమ్మా మాటలు? లేకపోతే నువ్వు పాట పాడుతూ నీ చేతులతో అన్నం పెడితేనే కదా నేను తినేది. చెప్పాగా, పాడు. కర్పూరహారతులు కస్తూరి కానుకలు, కర్పూరహారతులు కస్తూరి కానుకలు, కడతేరేన జన్మ కడతేరిన, గుడి దాటేన అమ్మ గుడి దాటిన, మమకారమంటూ మనిషే కదా, దయవున్నవాడే దైవాల తోడు, కర్పూరహారతులు కస్తూరి కానుకలు, కడతేరేన జన్మ కడతేరిన, గుడి దాటేన అమ్మ గుడి దాటిన. కస్తూరి, కస్తూరి, కొండ్రా. మాటికి ఇదొకటి. ఆగు, ఏమిటి నువ్వు చేసిన పని? తప్పు కదా? తప్పే ఉంది. ఈ తాడు మెళ్ళలో చిరాగ్గా ఉంది. అది తాడు కాదు, తాళి. దాన్ని ఎప్పుడు తీసేయకూడదు. చెప్పేగా, ఇది ఉంటే ఆడుకోవడానికి అడ్డంగా ఉంది. అసలు మీదకి నువ్వు రోడ్ల మీద ఆడుకోకూడదు. ఇప్పుడు నీకు పెళ్ళయింది. పెళ్ళైన ఆడపిల్ల ఇంటి పని వంట పని చూసుకొని ఇంట్లోనే ఉండాలి కానీ ఇలా చిన్నపిల్లల ఆటలేమిటి? నలుగురు చూస్తే నవ్వుతారు. అంటే పెళ్ళైతే ఆటలన్నీ మానేసి పలుపు తాడుతో కట్టిపడేసిన పశువులాగా ఇంట్లోనే పడుండాలా టీచర్? నా వల్ల కాదు. తప్పమ్మా, అలా అనకూడదు. ఆడదాని జీవితానికి అందం తెచ్చేది పెళ్ళే. అది అందరికీ అందని వరం. మరి మావయ్య ఏంటి పెళ్లి శాపం అన్నాడు? కస్తూరి, ఏటా మాటలు? పదంటికి. నేను రాను. ఇదిగో, అది నేను వెళ్ళి చెట్టెక్కేస్తా. మళ్ళీ దిగను. చిన్నపిల్ల, అర్థమయ్యేలా చెప్పి దారిలోకి తెచ్చుకోవాలి కానీ ఇలా కోపగించి ఏం సాధించగలరు? నాకంత ఓపిక లేదు టీచరమ్మా. నేను అనుకున్నది ఏదీ జరగడం లేదు. అనుకున్నవన్నీ జరగకపోవడం, అనుకోనివి జరగడమే జీవితం అంటే. టీచర్, మీరు మాట్లాడేది నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలా. అందుకేనమ్మా నువ్వు సంతోషంగా ఉన్నావు. వస్తాను. మావయ్య, ఏంటి మాట్లాడటం లేదు? కోపం వచ్చిందా? నన్ను వదిలి పారిపోతావా? లేదు కస్తూరి, అంత ధైర్యం ఈ జన్మకి లేదు. పద. సుబ్బుల్, మేరా సుబ్బుల్, నీకి నోటికి పుల్ల పుల్లగా ఉంటానికి, కడుపుకి తింటానికి చింతకాయలు మామిడికాయలు తెచ్చినాం. నీకి చొక్కా కూడా తెచ్చినాం. ఇదే ఇంత చిన్నది నాకేం సరిపోతుంది? నీకు అంటే నీకు కాదు, నీకి కడుపులో ఉన్న బుల్లి అల్లాకి. వాడు బయటికి రాగానే తొలిసారి ఈ చొక్కా వెయ్యాలి. నాకు కండ్లకి పండుగ కావాలి. ఓడి గుండు కావాలి. నాకు కుట్టాల్సిన గుడ్డని నాకు పొట్టిగా కుట్టి అందులో మిగిలిన గుడ్డను నొక్కేసి చిన్నది కుట్టుకొని నా ఇంటికే బహుమానంగా తెస్తావురా? మాషా అల్లా. అసలు ఏంట్రా నువ్వు? నా పెళ్ళానికి కడుపు వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను. ఓ తెగ ఇదే పత్రం ఏంట్రా? అదేంటో అప్పలకొండా బాయ్, నాకి సంజా అవతలేదు.
నీకి పెండ్లాంకి కడుపు అయిన దగ్గర నుంచి నాకు కడుపు అయినంత ఆనందంగా ఉంది ఇంకొకసారి నా ఇంటికి వచ్చి నా పెళ్ళం కడుపు గురించి ఎత్తావో నాలిక కోసేస్తాను ఇలా. అబ్దుల్లా రేపు మళ్ళీ చింతకాయలు తెచ్చిపెట్టు. చింతకాయ లేదు పొట్టకాయ లేదు, నీకేది కావాలన్నా నన్ను అడుగు, నేను తెచ్చి పెడతాను. ఇంకొకసారి వాడి పేరెత్తావో కత్తి మీద అనుకుంటున్నావా? రైట్, నువ్వు పోనా అవతలకి. వస్తా సుబ్బు. రాబోతలే రే రాముడు, పెళ్ళయ్యా కూడా ఇంకా ఆ పనులు చేయడం ఏంట్రా? పెళ్ళైనా అవకపోయినా అన్నయ్య కదా ఎప్పుడు చిన్నపిల్లనండి. ఏంటి మా అట్ట చూస్తున్నావు? ఈ చీర టీచర్ గారు ఇచ్చారు. ఆవిడ పెళ్లికని కొన్నారంట. ఆవిడకంటే ముందు నా పెళ్లి అయిపోయింది కదా, అందుకే నాకే ఇచ్చేశారు. బాగుందా? బానే ఉంది. బట్టలో గిట్లో తిరక్కు, చీర మార్చిపోతుంది. వెళ్ళు, నేను పని చేసుకోవాలి. మావయ్య, ఇక్కడ నుంచి నేను పిల్లలతో ఆడుకోవడానికి వెళ్ళను. ఇంట్లోనే ఉండి ఇంటి పని, వంట పని అన్నీ నేనే చేస్తాను. నువ్వు పొలానికి వెళ్ళే. నువ్వు పనులు చేస్తావా? నీకే పని చేత కదా కదమ్మా. చెప్పాగా, నాకు చేత కాకపోయినా నేనే చెయ్యాలి. టీచర్ చెప్పింది. ఇటు వద్దమ్మా, నీకు తెలీదు. అయితే నేను ఏడుస్తాను. నువ్వు పొలానికి వెళ్ళు, నేను వంట చేసి అన్నం తీసుకొస్తాను. నా సాగరంగా నువ్వు వంట చేస్తావా? అనవసరంగా పొయ్యి దగ్గరికి వెళ్ళావంటే చెయ్యి కాల్చుకుంటావు. చెప్పాగా, నాకు చేత కాకపోయినా చెయ్యి కాల్చుకున్నా నేనే వంట చేయాలి. నేను నీ పెళ్ళాను కదా. నువ్వు వెళ్ళు వెళ్ళు వెళ్ళు. దానికి దగ్గరుండి నేను నేర్పిస్తాను, నువ్వు వెళ్ళు. అది కదమ్మా, అసలే చిన్నపిల్ల. ఏం కాదు, పెళ్ళే వరకే నేను చిన్నపిల్లని. పెళ్ళైన తర్వాత నేను పెద్దదాన్ని అయిపోయానని టీచర్ చెప్పింది, తెలుసా? అన్నయ్య, దానికి అలవాటు అవ్వాలిగా, అదే నేర్చుకుంటుంది. నువ్వు వెళ్ళరా. సరేలే కస్తూరి, జాగ్రత్త. అన్నం చెప్పాగా, నాకు అన్ని తెలుసు, నువ్వేం చెప్పద్దు. నువ్వు వెళ్ళు. పదవే, నీకు వంట నేర్పిస్తాను. వంట నేను చేయను, మరి టీచర్ చేస్తుంది. దాన్నే తీసుకెళ్లి నేనే చేశానని చెప్పి మాతో తినిపించేస్తా. తర్వాత మెల్లిమెల్లిగా అన్ని నేర్చేసుకుని నేనే చేస్తా. ఎవరు నేర్పించారు నీకు ఇన్ని ఆలోచనలు? టీచర్ అమ్మే. వస్తానమ్మా, అవతల నాకు చాలా పనులున్నాయి. ఏవే కస్తూరే, రాత్రంతా నిద్రపోలేదేటే? ఎందుకు లేదు, బాగానే నిద్రపోయాను. అంతకాగా నిజం ఎందుకు చెప్తారులే? ఎందుకు చెప్పు? అదంతేలే. ఏంటే కస్తూరి, నలిగినట్టే లేదేలే? నలిగేది మేనమావ కదా, పువ్వులాగా చూసుకుంటున్నాడేమో. నీ ముఖం ఎక్కడైనా మేనమావ గాని వంగతోట కాడ కాదే. వంగతోట కాడా? కాదులేవే, మంచం కాడా. ఏటే కస్తూరి, చిన్నప్పటి నుంచి నువ్వు మీ మామ కలిసే ఉన్నారుగా, అప్పటికి మొదటి రాత్రికి ఏమైనా తేడా కనిపించిందా? తేడానా? ఎందుకుంటుంది? దాని మొక్కం దానికేం తెలిసే. సరేలే, మొదటి రాత్రి ముందు రోజు వరకు నేను అలాగే అనుకున్నాను, కానీ ఆ రోజు తెలిసింది మొగుడంటే ఏంటో, ఏం చేస్తాడో అని. ఏవే కస్తూరి, రాత్రంతా నిద్రపోలేదేటే? ఏంటే కస్తూరి, నలిగినట్టే లేదేమే? మేనమావ కదా, పువ్వులాగా చూసుకుంటున్నాడేమో. నీ మొఖం ఎక్కడైనా మేనమావ గాని వంగతోట కాడ కాదే. సరేలే, మొదటి రాత్రి ముందు రోజు వరకు నేను అలాగే అనుకున్నాను, కానీ ఆ రోజు తెలిసింది మొగుడంటే ఏంటో, ఏం చేస్తాడో అని. ఏమే కస్తూరి, రాత్రంతా నిద్రపోలేదేటే? ఏంటే కస్తూరి, నలిగినట్టే లేదేమే? మేనమావ కదా, పువ్వులాగా చూసుకుంటున్నాడేమో. ఎవరు చూస్తే మనకట రాత్రులు ఎలా వదలవు, పగలన్నా. కొత్తగా పెళ్ళిళ్ళు రాత్రి పగలేట. ఒరే రావుడు, రారా ఆనందిందో. వద్దురా, మా కస్తూరి వంట చేసి తీసుకొస్తానంది, అందుకే ఎదురు చూస్తున్నా. భలే వాడివిరా, వండి పెడితేనే తినడం చేత కాని పిల్ల వండి వార్చి తెచ్చి పెట్టడమా? అది చెప్పడం నువ్వు నమ్మడం బానే ఉంది కానీ 4 ముద్దలు తిందుగానరా. ఏం వద్దులేరా, ఈ పూల బట్ట బస్సుకిచ్చేసి వస్తా.
ఎవరికిరా? అదే ప్రెసిడెంట్ గారి బంధువులు పట్టణంలో ఉన్నారుగా, వాళ్ళకి. అరే బస్సు వచ్చేస్తున్నట్టుంది. లేవద్దమ్మా కస్తూరి, నీ ఒళ్ళు ఎట్ట కాలిపోతుందో చూసా. నేను ఆచార్య గారి దగ్గరికి వెళ్ళి మందు తీసుకొస్తా, నువ్వు పడుకో. నాకు జ్వరం లేదు మావయ్య, చలిగా ఉంది. అంటే చలి జ్వరం అన్నమాట? జ్వరం కాదు, నువ్వు పక్కనే పడుకో, వెచ్చగా ఉంటుంది. నా సామిరంగా జ్వరం ఎక్కువ ఏదేదో వాగుతున్నావు. నువ్వు బట్టలు మార్చుకో, నేను వెళ్ళి మందు తీసుకొస్తాను. కస్తూరి కస్తూరి, జ్వరం మందు తెచ్చాను, తాగు. ఈ జ్వరం మందుతో తగ్గదు మావయ్య. మరి ఎట్ట తగ్గుద్ది? మన మనసులు వాటేసుకుని వయసులు కాటేసుకుంటే అదే తగ్గిపోతుంది.
గుసగుసగునవి యారి చిలక ఏమని తెలుపుదురా వెన్నెల చురక నింగుడు పడు వరకే నీ గడతరక వెళ్ళి కజ్జాలే పెళ్లి కట్నాల పదమరి పొదన్నది ప్రేమ నువ్వా గోపాల పట్టాని పాల పెదాలతో కుదిసుకో ప్రేమ మల్లే తీగల్లే నన్నుకో కస్తూరి కస్తూరి ఏంటి అలా బుట్ట బొమ్మలో బట్టలు మార్చుకోవటం నిలబడిపోయావు నిన్నే మాయా ఎప్పుడొచ్చా నా సావిరంగా జ్వరంతో పాటు పైత్యం కూడా పట్టినట్టుందే ఇదిగో మందు తాగు అన్ని రోగాలు పోతాయి ఈ జ్వరం మందు తాగితే తగ్గేది కాదు మావయ్య మరి ఎట్టా తగ్గుద్ది ఎట్టగంటే మరి మరి ఏమిటి ఆ పిచ్చివాగుడు ఇదిగో తాగు చెప్పాగా నాకు ఈ మందు వద్దు ఏడ్చాలే మరదగా మందు తాగు లేకపోతే నిన్ను ఊరిని వదిలేసి పారిపోతాను అయ్య బాబాయ్ నువ్వు పారిపోతే నేను చూడకుండా నేను బతకలేను మావయ్య మరి మందు తాగు మంచి పాప ఇరలండి అరే అప్పల్కొండా బాయ్ ఏంట్రా నీకు మగ బిడ్డ పుట్టినాడ్ ఎప్పుడురా నిన్న రాత్రి నాకు కళ్ళల్లో ఓరి నీ అమ్మ కడుపు కాలా నా పెళ్ళం కడుపులో బిడ్డ గురించి నువ్వు కలగంటావేంట్రా అదే నాకు తెలవడం లేదు బాయ్ పోయిన జన్మలో నీకు నాకు ఏదో బంధం మీద బంధం ఉండి ఉంటుంది ఇంకొకసారి బాయిగి అన్నావంటే ఈ కత్తి పెట్టి నీ మేడ కరకర కోసి పారితే జాగ్రత్త ఈ కత్తి మీద అరే అల్లా అంతా కోపం ఎందుకు బాయ్ జోస్యం చెబుతాం చిలక జోస్యం చెబుతాం జాతకాలు చూసి జీవితాలు చెబుతాం అరే చిలక బాయ్ ఇక్కడ బయట మాకి జ్యోతిష్కం చూసి జిందగీలో చమక్ చెప్పు బాయ్ చెబుతాం తమరి పేరు అబ్దుల్లా అరే రాము అబ్దుల్లా గారి జాతకం చూసి చెప్పమ్మా అచ్చ చిలక భలే రాముడు భలే అప్పలకొండ గారి జాతకం తీయమ్మా మీ జాతకంలో పెళ్లి ఉంది పెళ్ళాము ఉంది కానీ పిల్లలు లేరు అమ్మ నా కొడక నా పెళ్ళం కడుపుతో ఉంది ఇయ్యాలను రేపు కనబోతుంది నాకు పిల్లలు లేరంటావేంట్రా అల్లాక చమక్ అంటే అదే బాయ్ నీకి జాతకంలో పిల్లలు లేరు నీకి పెండ్లాంక జాతకంలో పిల్లలు ఉండి ఉంటా అబ్బా నా జాతకంలో లేదు నా పెళ్ళం జాతకంలో ఎలా ఉంటారా రే బాబు నా డబ్బులు మీ అభిమాన థియేటర్కి వచ్చాడు గ్యాంగ్ లీడర్ నేడే చూడండి బ్రహ్మాండమైన సాంఘిక చిత్రరాజం చిరంజీవి విజయశాంతి నటించిన గ్యాంగ్ లీడర్ పెళ్ళైన వాళ్ళు తప్పకుండా చూడాల్సిన గొప్ప చిత్రం గ్యాంగ్ లీడర్ నేడే చూడండి చిరంజీవి విజయశాంతి నటించిన గ్యాంగ్ లీడర్ పెళ్ళైన వాళ్ళు తప్పకుండా చూడాల్సిన గొప్ప చిత్రం ఏంటే రెండు సాంబాయి గడి ఉద్యోగం నువ్వు తీసుకున్నావా కాదు మావయ్య మరే ఆ సినిమా మనం చూడాలి ఎందుకు చూడాలి మరి మనకు పెళ్ళైందిగా పెళ్ళైతే సినిమా చూడాలని రూలా అవునంట తప్పకుండా చూడాలంట చూద్దాం మావయ్య బావే ఇప్పుడు సినిమా లేదు గినిమా లేదు ఇప్పుడు కాదు రాత్రికి వద్దు తర్వాత చూద్దాం అయితే నేను వెళ్ళి చెట్టెక్కేస్తా కూర్చో అయితే నన్ను సినిమాకి తీసుకెళ్తావా తీసుకెళ్తా థ్యాంక్స్ థ్యాంక్సా అదేటి ఇంగ్లీషు ఏదో ఒక రోజు ఏదో ఒక ఇంగ్లీష్ ముక్క నేర్చుకోవాలన్నావుగా అందుకే నేర్చుకున్నాను టీచర్ అమ్మే నేర్పించింది ఏంటే కస్తూరి ఒక్కదానివే ఉన్నావు మీ మావయ్య రాలేదా వచ్చాడు ప్రెసిడెంట్ గా రావు ఈంతుందని పోలే వచ్చి తీసుకెళ్లాడు అయ్యో మనూరులో ఎవరు రాలేదా ఎవరు రాలేదు సరేరా నా సైకిల్ మీద దింపుతాను ఏంటి ఆలోచన మీ మావయ్యతో చెప్తాలేరా సరే అయ్యో
వర్షం పెద్దదైపోయిందే. దిగు. కస్తూరి, నువ్వు ఆ గుడిసెలోకి పదే. అయ్యగారు చూసారా దూడపై ఎంత ముద్దు వస్తుందో? చూసుకోవే నీ బెటర్నే. అవును, బిడ్డ అంటే గుర్తొచ్చిందండి. దీని చూడకు ముందేగా వీడికి పెళ్ళయింది. అవును. యారా, అది నీ చేతికి బిడ్డనిచ్చింది, నువ్వింకా మాకు మనవడిని ఇవ్వలేదేంటి? అయ్యగారు, ఇది మామూలు వర్షం కాదు, తుఫానే. అది అడిగింది ఏంటి, నువ్వు చెప్పే సమాధానం ఏంటిరా? ఏమడిగారండి? బొర పిచ్చిపోయ్యా, కస్తూరి కడుపుని నీ వంశోద్ధారకుడు ఎప్పుడు పుడతాడు అని అడిగాను రా. మాట్లాడవేరా? మేము చెప్పేదేమైనా వినపడుతుందా? నేను కస్తూరిని ఇంతవరకు పెళ్ళంగా చూడలేదండి. పిచ్చి కాదండి, సత్యంగా చెప్తున్నాను. కస్తూరి నా భార్యగా ఊహించుకోవడం నా వల్ల కాదు. కావాలి నోరు మీద వ్యర్థమా? కస్తూరితో నీ పెళ్ళైనప్పటి నుంచి నువ్వు ఎలా మసకుంటావునని నాకు అనుమానంగానే ఉంది. ఈ రోజు నా అనుమానం నిజం చేశారో దౌర్భాగ్యం. అప్పా, మీరు ఆగండి, వాడిని తిట్టమాకండి. ఒరే రావుడు, నువ్వు దాని మెళ్ళో తాళి కట్టి భారీగా చూడలేను అనటం లోకానికి విరుద్ధమైన మాటరా. ఇక నుంచైనా కస్తూరితో ప్రేమగా మసులుకుని దాన్ని బిడ్డకు తల్లించి, అప్పుడే నువ్వు కట్టిన తాళికి మీ పెళ్లి జీవితానికి నిండుదనం వస్తుందిరా. నా మాట విను. అది కాదమ్మా, దాన్ని ఏ చేస్తానే పెంచావురా, నిజమే. కానీ దాని మెళ్ళో తాళి కట్టావు, అది నిజమేగా. ఒరే రాముడు, తాళి కట్టిన భార్యలో అన్నం పెట్టే తల్లి ఉంది, తోడు నీడగా కష్ట సుఖం పంచుకునే స్నేహితురాలు ఉంది, మనసు మమత పంచే ప్రియురాలుంది, దాంపత్య జీవితానికి గుర్తుగా నీ ప్రతిరూపానికి జీవం పోసే దేవత ఉంది. నీ భార్యలో ఇన్ని రూపాలని భర్తగా నువ్వు చూడగలిగినప్పుడేరా నీ సంసారం సాఫీగా నడిచేది. ఇక వయసు అంటావా? మా ఇద్దరికి వయసులో ఎంత తేడా ఉంది? మేమిద్దరం భార్య భర్తలుగా అన్యోన్యంగా లేవు. నీలో నువ్వే ఏదో ఊహించుకుని దాన్ని ప్రేమకు దూరం చేస్తే ఎన్నో దారుణాలు చూడాల్సి వస్తుందిరా. తండ్రి లాంటి వాడిని అనుభవంతో చెప్తున్నాను. జరిగిందని వచ్చి ఏ ఆడదైనా భర్త నుంచి కొడుకునేది మెళ్ళో తాళి పొట్టు కడుపుంత కూడా కదరా, అనురాగం ఆప్యాయత కూడా. ఇక నుంచి అయినా కస్తూరిలో భార్యను చూసి భర్తగా నీ ప్రేమను పంచి మీ జీవితాన్ని సుఖమయం చేసుకుంటారు. అది కాదండి. ఇంకేం మాట్లాడద్దు. 6 నెలల్లో నువ్వు మాకు శుభవార్త చెప్పబోతున్నావు అంతే. జానకి, వీడిని తీసుకెళ్లి కొత్త చీర పూలు ఏమైందమ్మా? ఏమైంది కస్తూరి? ఏమైందమ్మా? ఏమిటి నెత్రు? చెప్పు, ఏమైంది? తీసుకురండి. చూడు, జరిగింది ఎవరితో చెప్పినా సరే మీ మావయ్య చేతుల్లో నేను, నా చేతుల్లో మీ మావయ్య చావడం ఖాయం. గుర్తుంచు.
మావయ్యగా నీకు న్యాయం చేశాను, కానీ ఓ మొగుడుగా అన్యాయం చేశాను. అవును కస్తూరి, ఆడది మొగుడు నుంచి కోరుకునే ప్రేమకి నిన్ను దూరం చేశాను కదా. అయ్యగారు అమ్మగారు నన్ను ఈరోజు తిట్టు తిట్టకుండా చెడమడా తిట్టేశారు. దాంతో నేను ఆలోచించాను, నిజమే అనిపించింది. తాళి కట్టాక నిన్ను పెళ్ళంగా చూసుకోవడం మొగుడుగా నా ధర్మం. ఇదిగో అమ్మగారు కొత్త చీర పూలు ఇచ్చారు. చీర కట్టుకుని పూలు పెట్టుకుని కొత్త పెళ్లి కూతులా తయారైపో. నా స్వామి రంగా, ఈ రోజు నుంచి కొత్త జీవితం మొదలెడదాం. తీసుకో కస్తూరి. కస్తూరి, ఎందుకు అడుస్తున్నా చెప్పమ్మా. చూడు, జరిగింది ఎవరితో చెప్పినా సరే మీ మావయ్య చేతుల్లో నేను, నా చేతుల్లో మీ మావయ్య చావడం ఖాయం. గుర్తుంచుకో. ఏటో మాట చూస్తున్నా, ఏమైందమ్మా? వద్దమ్మా, ఏడవద్దు. నేను నేనేం చెయ్యను. నీ ఇష్టం లేకుండా నీ మీద చెయ్యి కూడా వేయను. నేను మీ మామని కస్తూరి, మనసు లేని పశువుని కాదు. ఊరుకో కస్తూరి. ఇదిగో నువ్వు ఇట ఏడ్చావంటే నిన్ను వదిలి పారిపోనమ్మా. కస్తూరి, అరే ఏందన్నా కాలు కాలు పిల్లగా తిరుగుతావేంటి? పడంబరా, అక్కడ నాయుడు గారు అబ్బాయి ప్యాంటు కొట్టాలి, జాకెట్లు కొట్టాలి, చాలా కొట్టాలి. బేవాకు సుబ్బర్కా బచ్చా, లోపల సుబ్బులకి నొప్పులు పే. అది చౌకి బతుకి మధ్యన హరికేన్ లాంతా టేప్ లో కొట్టుకుంటుంటే నువ్వు పాకెట్లో జాకెట్లో అంటావు బే. ఉల్లుక పట్టా నోరు మేరా లుచ్చా. నా పెళ్ళం పెస మీద పడుతుంటే నీకెందుకు కంగారు? చెప్పు, చెప్పకపోతే నేను సంతత నా కత్తి మీద. అర్రే అప్పల్కొండ అబ్బాయి, నీకి పెండ్లం కడుపున మగ బిడ్డ వస్తాడా, ఆడపిల్ల వస్తాడా అని మాకి కంగారు. సంజే నీకేం సమజనో గానీ నాకు మాత్రం నీ పద్ధతి నై సంజరా. రే అబ్దుల్లా, నా పెళ్ళం వాంతులు చేసుకునేటప్పటి నుంచి నువ్వెందుకు రెచ్చిపోతున్నావు తెలియక నేను చచ్చిపోతున్నాను రా. మాకి బిడ్డ పుట్టినా. రే అబ్దుల్లా, నేను దాన్ని మొగునిరా, నన్ను ముందు చూసుకొనిరా. నాకు సుబ్బులకి బంధం ఉంది బాయ్, నన్ను పోని. నీ పెళ్ళ మోపిల్లాని కానీ వచ్చి చూసుకో. అరే అల్లా, మాషా అల్లా, మాషా అల్లా. అరే అల్లా, బుల్లి అల్లా పుట్టిండు. అరే చోట బేబకు. మాషా అల్లా. అయ్యో, ఏంటి నిలబడిపోయాడు? మగ్గ బిడ్డను చూసి ఉక్కిరి బిక్కిరి అయి కింద పడ్డాడు సుబ్బుల్. పని చల్తే లేస్తాడు. అర్రే అర్రే లేబే, అర్రే అప్పల్కొండ భాయ్. నన్ను మోసం చేస్తావు, నీ సంగతి తేలుతాను. నిన్ను ఈ రోజు కొడుతుంటే మీరంతా చూస్తూ నిలబడతారు. చేసిన పని దాన్ని చంపినా పాపం లేదు. బంగారం లాంటి మొగుడు నెట్టుకుని పరాయి మొగడుతో తిరిగి కడుపు తెచ్చుకుంది. 10 మందికి తెలియక ముందే దేంట్లోనే పని చేస్తే బాగుండేది. ఈ బుద్ధి తప్పు చేయకముందే ఉండాల్సిందే. ఇప్పుడు నీ చావు బ్రతుకులు నీ చేతిలో లేవు. రంగమ్మ, తప్పు ఉప్పు జరిగిపోయింది. ఇప్పుడు నీ కడుపులో ప్రాణి ఊపిరి పోసుకుంటుంది.
ఆ పసిగుడ్డును హత్య చేసి మాతృత్వానికి మచ్చ తేకో. నీకు బ్రతుకు మీద ఇష్టం లేకపోతే బిడ్డను కని ఏ అనాథాశ్రమంలో వదిలేసి అప్పుడు ఏ చావైనా చావు. కస్తూరి, 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 రాజా, ఏమిటనయా? కస్తూరి వచ్చిందా? రాలేదనయా? రాలేదా? మా కస్తూరి అడనా కనబడదా? లేదు రావుడు. దిగింది 100 రూపాయలు ఇచ్చింది. దిగేటప్పుడు చిల్లర తీసుకోవడం మర్చిపోయింది. ఇదిగో మిగతా చిల్లర. కస్తూరి పట్నంలో దిగిందా? ఏ నీకు తెలీదా? తెలుసు, నేనే పంపా. ఈ బస్సు పట్నం వెళ్తుందా? అవును. అయితే నేను వస్తా. రైట్. కస్తూరి, నువ్వెంత ఏడ్చి మొత్తుకున్నా నీ కడుపులో బిడ్డ బయటపడే వరకు నిన్నెక్కడి నుంచి బయటికి పంపే క్వశ్చనే లేదు. ఆ తర్వాత కూడా ఆ బిడ్డనే కుప్పతొట్లోనూ పడేసి నిన్ను నా పర్మనెంట్ సిటీ సెటప్ గా ఇక్కడే ఉంచుకుంటాను. రాజు, నువ్వు నాకు చేసిన ద్రోహాన్ని మా మావయ్యకి చెప్పలేక, నా కడుపులో ఉన్న బిడ్డను చంపుకోలేక ఇంట్లోంచి పారిపోయి వచ్చాను. అంతేగాని మళ్ళీ నిన్నేళ్ళ చేరాలని కాదు. నోరు ముయ్యవే గువ్వల గుంట. నా టైం బాగుంది కాబట్టి నువ్వే నా దగ్గరికి వచ్చావు. లేకపోతే ఏ రోజు విషయం బయట పెట్టేస్తావో, ఏ రోజు మీ మామ నా మీద కత్తి చూస్తాడో, ఏ రోజు పంచాయతీ ముందు దోషిగా నిలబడాల్సి వస్తుందో అని ఇన్నాళ్ళు భయపడి చచ్చాను. దేవుడు నా సైడ్ ఉండబట్టే నిన్నే నా దగ్గరికి పంపాడు. ఇక నీ బతుకు ఇక్కడే తెల్లారిపోతుందంటే. నువ్వు నా మాట వినకపోతే నిన్ను ఈ ఊరిని వదిలేసి పారిపోతాను. అయ్య బాబాయ్, నువ్వు పారిపోతే నేను చచ్చిపోతాను మావయ్య. మరదగా మందు తాగు, లేకపోతే నిన్ను ఊరిని వదిలేసి పారిపోతాను. అయ్య బాబాయ్, నువ్వు పారిపోతే నేను చూడకుండా నేను బతకలేను మావయ్య. కోపం వచ్చిందా? నన్ను వదిలి పారిపోతావా? నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే నేనెట్టా బతకగలనుకున్నావమ్మా? కస్తూరి, ఎక్కడికి వెళ్ళావమ్మా? ఎందుకు వెళ్ళావమ్మా? నీకేం బాధ వచ్చింది? ఊళ్ళో వాళ్ళకి నేనేం బదులు చెప్పనమ్మా. నన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోయావు. ఒంటరి వాడిని చేసి. రావుడు, రావుడు, 4 రోజుల నుంచి ఇంటికి తాళం కూడా వేయకుండా ఆడికి వెళ్ళావురా? ప్రెసిడెంట్ గారు నేను చూడండి ఉండలేరని తెలుసు కదా. ఎన్నోసార్లు కబురు చేసి చివరికి ఆయనే నేను వచ్చి చూసి వెళ్ళారు. ఆడికి వెళ్ళా? అది చుట్టాలింటికి వెళ్ళాను. నాకు తెలియని చుట్టాలు ఎవరున్నారా నీకు? చెప్పరా, ఇంతకాలం ఎక్కడ చచ్చావు? కస్తూరి ఏమైంది? చెప్తుంటే ఇనుకోరేంటండి బాబు గారు. మా బామ్మ తమ్ముడు ఒకడున్నాడు. ఆడి కొడుకు పట్నంలో కాంపౌండర్గా పనిచేస్తున్నాడు. వాడొచ్చి నన్ను కస్తూరిని పట్నం తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి
వాడి పెళ్ళాం చెల్లి ఏవో తీర్థయాత్రకి బయలుదేరుతున్నారు. కస్తూరి నేను వెళ్తాను ఒకటే గొడవ పెట్టింది. సరే దాన్ని పంపించి నేను వచ్చేసాను. నన్నే మోసం చేస్తున్నావా? ఏంటండి మీరనేది? నోరు మీరా, లేకపోతే ఈ విషయం మాకు తెలిస్తే మేము కూడా తీర్థయాత్రలకు వెళ్ళేవాళ్ళం కదా. అబ్బే మీరు ఆ బస్సులో వెళ్ళారండి? ఆహా అవును, మరి రోజు నేను విమానంలోనే తిరుగుతున్నాను. భలేవారండి. నేను పొలానికి వెళ్ళి పురుగు మందు చల్లాలి. వస్తానండి. వీడి మాటల్లో ఏదో తిరకాసు కనపడ్డంలా. నీకంతా అనుమానమే. ఏం మనిషి అండి మీరు? చిన్న బుజ్జిన ఓసే పెళ్ళవా, బాబుగాడు ఎక్కడే, ఇటు తీసుకురా. కట్టించి తీసుకొస్తానని దగ్గరకు తీసుకెళ్ళాడు మావా. అసలు వీడెవడే నాకు రంకు మొక్కలు తయారాడు. ఇంకా వీడితో పని లేదు, మనం కట్టేసుకుందాం. కట్టుకునేంత వరకు వచ్చారా? ఏది కట్టరా చూస్తాను. కట్టు కట్టు. అరే భాయ్, ఇది రాఖీ. ఈ రోజు రాఖీ పండుగ. సుబ్బులు నాకు బెహన్ లాంటిది, అంటే చెల్లె లాంటిది. చచ్చిపోయినా నా చెల్లెలు హసీనాను సుబ్బుల్లో చూసుకుంటూ ఉండా. అందుకే సుబ్బులన్నా దాని బిడ్డ అన్నా నాకు మొహబ్బత్. సుబ్బులు, నా చేతికి రాఖీ కట్టు. ఇంద బెహన్ మాషాల్లా. ఒరే అబ్దుల్లా, ఇంతకాలం ఈ మధ్యన వస్తున్న సినిమాలు చూసి డబుల్ మీనింగ్ తో ఆలోచించి ఎదవరయ్యాడు. నన్ను క్షమించరా. అరే జాందేవ్ భాయ్, ఇందులో మన్నించడానికి ఏముంది? నువ్వు హిందూ ఏమిటి, నేను ముస్లిం ఏమిటి? మతం గిత్తం కూర్చున్నాయి. మనుషులంతా ఒక్కటే. మనం భాయ్ భాయ్, హిందూ ముస్లిం భాయ్ భాయ్. బోలో. మనందరం అన్నదమ్ములు లాంటి వాళ్ళు. హిందీ మే బోల్. హిందూ ముస్లిం భాయ్ అరే భాయ్. ఫిర్ బోల్. హిందూ ముస్లిం భాయ్ భాయ్. జోర్ సే బోల్. హిందూ ముస్లిం భాయ్ భాయ్. హిందూ ముస్లిం భాయ్ భాయ్. నిన్ను ఇక్కడి నుంచి బయటకు పంపే క్వశ్చనే లేదు. ఆ తర్వాత కూడా ఆ బిడ్డని కుప్పతొట్లోనే పడేసి నేను నా పర్మనెంట్ సిటీ సెటప్ గా ఇక్కడే ఉంచుకుంటా. కన్నె చిలకమ్మ జాడేది గోరువంక, కన్న కలలన్నీ పండేది ఎంబడింక. గుండె వడగాలితో కంటి వడగళ్ళతో ఎండమావీరుకున్నాను సంగిలో. కన్నె చిలకమ్మ జాడేది గోరువంక, కన్న కలలన్నీ పండేది ఎన్నడింకా. నదికి రేవేది తుదకు ఆ సాగరాలే కదా, తారల్ల నడుమా ఉంది గనుక ఆ నీలింగే కదా.
వలవెలతో ఏమి ఆపేక్షలో ఎందుకీ శిక్షలో పూజకే రాని పూలైన మా గంటలో రామచిలకమ్మ వాలింది పాడులంక కన్ను నీరింక వగచింది గోరువంక గుండె వడగాలితో కంటి వడగళ్ళతో ఎండమావీడుతున్నాను సంధిలో కన్నె చిలకమ్మ జాడేది ఊరువంక కన్న కళ్ళలన్నీ పండేది ఎందడింక కన్నె చిలకమ్మ జాడేది ఊరువంక కన్న కళ్ళలన్నీ పండేది ఎందడింక రావుడు రావుడు కాలిపోతున్నా ముందు లోపల పట్టు పోలయ్య నువ్వు వెళ్ళి ఆచార్య గారిని పిలుచుకో రావుడు ఏడు పంతులమ్మా ఇక్కడ సెటిల్ అయిపోయా అయితే నీకేంటి నష్టం అబ్బే ఊరందరికీ ప్రేమ పాఠాలు అదే ప్రేమగా పాఠాలు చెప్పాల్సిందని ఈ ఒక్కడి దగ్గర ఉండిపోవటం న్యాయమా తాగొచ్చి పిచ్చి పిచ్చి వాళ్ళు రావద్దు వెళ్ళి అక్కడికి వెళ్ళడానికి వచ్చింది రామచంద్ర ఉన్న పిల్లని లేచిపోయిన ఆడు బెటరా ఎప్పుడో పిల్లని చచ్చిపోయింది నేను బెటరా ఒక్కసారి ఏకొచ్చుకోవడం చెప్తాం గొడవ కాదురా నిజాన్ని బయటలాడుతున్నాను ఏమిటా నిజం మాట్లాడవేరా చెప్పరా కస్తూరి ఏం చేశావు లింగయ్యన్నట్టుగా చంపేశావా చెప్పరా అయ్యా నా చేతులతో పెంచిన కస్తూరి నేను చంపేసుకుంటాను నీ మీద ఒట్టేసి చెప్తున్నాను అసలు నాకేం తెలియదు అది ఎక్కడికో పారిపోయింది రామచంద్ర ఈడే దాన్ని చంపేసి పారిపోయిందని చెప్తున్నాడు ఎందుకురా ఎందుకురా అంత గొప్ప గాంధీ కొడక 6 నెలల నుంచి కస్తూరి కనపడడం లేదు ఏమైందిరా అంటే చుట్టాలతో పాటు తీర్థయాత్రకు వెళ్ళింది వస్తుంది అన్నావు ఇప్పుడు అడిగితే ఎక్కడికో పారిపోయిందంటున్నావు ఏది నిజం ఏది అబద్ధం ఆ రోజు నీకేం చెప్పాలో తెలియక అబద్ధం చెప్పాను ఈ రోజు నేను చెప్తుంది నిజం కస్తూరి ఏమైందో సత్య ప్రమాణంగా నాకు తెలియదండి నోట్ మీద వెధవ టీచర్ అమ్మా నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నారు అదే జరగలేదు లోకం కోసం ఈయన బలవంతం మీద కస్తూరి మెళ్ళో తాళి కట్టావు దాంతో కాపురం చేయడం ఇష్టం లేక ఈ టీచర్ అమ్మ కోసం నువ్వే దాన్ని చంపేస్తుంటావు అమ్మగారు మీరేటా మాట్లాడుతూ ఇక నేనే మాట్లాడండి రావుడు మర్యాదగా తప్పొప్పుకో లేకపోతే నీకు నీతో పాటు టీచర్ అమ్మ కూడా శిక్ష వేయాల్సి వస్తుంది అయ్యగారు టీచర్ అమ్మ ఏ పాపం జరగదండి నన్ను నమ్మండి కస్తూరి ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో దేవుడి సాక్షిగా నాకు తెలియదండి ఏం నాటకం ఆడుతున్నావురా నాటకం ఆడుతుంది రాముడు కాదు నువ్వు అవును ప్రెసిడెంట్ గారు వయసు వచ్చినా బుద్ధులు మారి నీ కుక్క నేను తన మాట వినలేదని కక్షతో మా మీద నిందేశాడు నువ్వు చెప్పేది నిజమా తప్పకుండా నిజమే ఉంటుంది ప్రెసిడెంట్ గారు రాజ్యం నీ మామగా చెప్తున్నాను వెళ్ళిపోయి ఇక్కడి నుంచే పశువా నీకు అసలు వావి వరుసల విలువ తెలుసా ప్రెసిడెంట్ గారు ఈ యదవ నాకు పెళ్ళైన రాత్రి నా మొగుడు తాగిపడుంటే నా చేయి పట్టుకు లాగిన రాక్షసుడు ఆ విషయం కొడుకు చెబితే ఎక్కడ కొట్టుకు చస్తారోనని చెప్పలేక వీడిని చెప్పుతో కొట్టి బయటికి నెట్టాను ఇలాంటి నీచుడు సాక్ష్యం ఆధారం చేసుకుని దేవతల్లాంటి వీళ్లకు శిక్ష వేయకండి నువ్వు ఎన్నోసార్లు తప్పులు చేసినా క్షమించి వదిలేశాను రా ఇప్పుడు నిన్ను క్షమిస్తే ఈ ఊరు ప్రజలు నన్ను క్షమించరా ఇంకొక క్షణం కూడా నువ్వు ఈ ఊళ్ళో ఉంటానికి వెళ్ళలేదు రై వీడిని పొలిమేర దాటే వరకు తరిమి కొట్టండి మళ్ళీ ఈ చుట్టుపక్కల ఎక్కడైనా కనిపించాడో కాళ్ళు చేతులు విరగొట్టండి తిను తిన్ను తినకపోతే చస్తావు తిను చచ్చిన పర్వాలేదు నేను తిన్ను
ఓ రామచంద్ర కొడక, నువ్వు ఈ కడుపుతో ఉన్న రాముడి గారి పెళ్ళాన్ని ఏం చేసుకుంటావో తెలవదు గాని అక్కడ రాముడి గారి నీ పెళ్ళాంతో రాసలీల సాగిస్తున్నాడు రా. ఏం కూసావరా? ఒరే కొడక, నా గొంతు కాదురా, వెళ్ళి నీ పెళ్ళ గొంతుగా రాముడి గారి గొంతుగా కోసేరా రామచంద్ర. పదండ్రా, ఆ రాముడు గారు అంత చూద్దాం. ఉన్న మొగుడు చాలక నీకు ఇంకో మొగుడు కావాల్సి వచ్చాడంటే ఏమిటండి మాటలు? నోరు మొయ్యవే. నేనొక్కడే కాదే, లోకమంతా కూడా ఎక్కుతున్నా రాముడితో నీ రంగు గురించి. సిగ్గులేదమ్మా, ఆ మాట ఉండడానికి మీకు నోరేలా వచ్చిందండి? నాకు తెలుసు మీ నాన్న ఇలాంటిదేదో చెప్తాడని. మీ నాన్నగా నేను వావర్స్ లేదని కదండి అసలు మీ నాన్న. చూసి భయపడ్డా కస్తూరి మనిషిని ఎలా చంపగలిగిందనా? వీడు మనిషి కాదు మావయ్య, రాక్షసుడు. బంగారం లాంటి నీ నుండి దూరం చేసి నా బతుకుతో ఆడుకున్నాడు. అందుకే ఆ పాపం నీ చేతికి అంటుకూడదని నిన్ను చంపేశాను.
మా అమ్మ నన్ను కనీ నీకు ఇచ్చింది. నేను నా జీవితంలో నీకేమి ఇవ్వలేకపోయినా నేను ఇస్తున్నాను. ఇది పాపపు ముద్ద అనుకుంటే భారీ, పసిబిడ్డ అనుకుంటే ప్రేమను పంచు. కానీ కస్తూరిని ప్రేమించినంతగా కాదు, మంచి చెడు తెలిసే మనిషిగా. నన్ను వదిలి పెడతానన్నా నువ్వెప్పుడు వెళ్ళలేదు. నేను శాశ్వతంగా నేను వదిలి వెళ్ళిపోతున్నాను. క్షమించుకోవయ్యా. కన్నీటి దీపికలు కస్తూరి కానుకలు, కన్నీటి దీపికలు కస్తూరి కానుకలు, వెలిగేనమ్మా నీడ మిగిలేనమ్మా. కథ కాదమ్మా వింత విధిరాదమ్మా. మమకారమంటే మనిషే కదా, దయవున్నవాడే దైవాలతో. కన్నీటి దీపికలు కస్తూరి కానుకలు, వెలిగేనమ్మా నీడ మిగిలేనమ్మా. కథ కాదమ్మా వింత విధిరాదమ్మా.